ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈనాడు మనం జరుపుకుంటున్న 73వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ డి రాఘవానంద్ గారికి, వారి కుటుంబ సభ్యులకందరికీ స్వాగతం. శ్రీ డి రాఘవానంద్ గారి తండ్రి గారైన లేట్ శ్రీ డి వెంకటేశ్వరరావు గారు ఎర్లీ 1980s శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఈహెచ్వి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ కోఆర్డినేటర్గా ఎన్నో సేవలు అందించారు. అంతేకాకుండా స్వామివారి ఎస్పెషల్లీ స్వామివారి కరాల నుంచి సాలిగ్రామం అందుకోవడం కూడా ఆయనకి దక్కిన ఒక అనుభూతి, ఒక ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇంతేకాకుండా స్వామి ఆయన చిన్న తమ్ముడికి కూడా స్వయంగా ఉపనయనం కూడా చేశారు. దట్ ఫార్చునేట్. అండ్ శ్రీ రాఘవానంద్ గారు వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ బ్యాచెస్ ఆఫ్ MBA 1986 to 1988 శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతనిలయం క్యాంపస్లో ఫస్ట్ బ్యాచెస్ ఆఫ్ MBAగా చేరడం ఆయనకి దక్కిన ఒక ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఈ బ్యాచెస్కి స్వయంగా స్వామి కొన్ని క్లాసెస్ తీసుకునేవాళ్ళు. యూస్ టు కమ్ యాజ్ ఎ టీచర్ ఇన్ దీస్ క్లాసెస్ అండ్ టీచ్ దీస్ స్టూడెంట్స్. దట్ ఫార్చునేట్ బ్యాచెస్. అండ్ అంతేకాకుండా స్వామివారితో కొడైకెనాల్కి వెళ్ళే అవకాశం కూడా సార్కి లభించింది. అండ్ ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న, ఇంతకుముందు చెన్నైలో, విజయవాడలో అండ్ పుట్టపర్తిలో కూడా గ్రామసేవ మహాయజ్ఞం అనే ఒక కార్యక్రమం, ఒక యాక్టివిటీలో హీ ఇన్వాల్వ్డ్ హిమ్సెల్ఫ్ అలాట్. అండ్ అంతేకాకుండా ఆయన రచనలు ఎండ్లెస్ గ్రేస్ అండ్ ఆర్ కొడై ట్రిప్ అనే బుక్స్, సనాతన సారథి అండ్ విద్యుల్లేఖ అనే పత్రికల్లో కూడా ప్రచురింపబడ్డాయి. స్వామితో తను పంచుకున్న మధుర అనుభవాలు, జ్ఞాపకాలు, ఆ డివైన్ మూమెంట్స్ షేర్ చేసుకోవాల్సిందిగా సార్ని స్టేజ్ మీద కావాల్స్తున్నాను. జయ సాయిరామ్. స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వనస్థలిపురం సమితి అనేది చాలా హై స్టేక్స్ సమితి అమాంగ్ ఆల్ హైదరాబాద్ సమితీస్ అన్నమాట. మిగతా అన్నిట్లోనూ మాట్లాడటం జరిగింది. ఈసారి లక్కీగా లాస్ట్ మినిట్లో నాకు ఆ అవకాశం లభించింది. చాలా థ్యాంక్స్ కన్వీనర్ గారికి, బ్రదర్ చైతన్యకి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. బేసిక్గా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. భజనలు కూడా చాలా పీస్ఫుల్గా చేస్తున్నాం. దో ఇది చాలా పెద్ద సెంటర్, కానీ లోపలికి వచ్చాక ఇట్స్ కంప్లీట్లీ మాడిఫైడ్ అనమాట, ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ సెరీన్ సెంటర్. చాలా ప్రశాంతమైన సెంటర్గా ఉంది. భజనలు బాగా ఎంజాయ్ చేసాం. భజన ప్రాక్టీసు చాలా ప్రొఫెషనల్గా అన్నీ జరిగాయి. టీం ఆదిత్యకి కూడా చెప్పుకోవాలన్నమాట. సో మాకు ఆ ఛాన్స్ లేదు, లేకపోతే ఇక్కడే రోజు వచ్చేవాళ్ళం ఎవ్రీ వీక్. మేము చాలా దూరం నుంచి రావాలన్నమాట. సో సాయిరామ్. బేసిక్గా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసి స్వామివారి అవతార తత్వం వైపు మళ్ళుతానమాట. మాకు అనిల్ కుమార్ గారు చెప్పారు, ఎంతసేపు నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకే ఇచ్చారని కాకుండా స్వామివారు అవతార తత్వం గురించి ఎక్కువ మాట్లాడమని చెప్పారు. సో ఆ విధంగా కొంచెం ఐ విల్ ప్రోగ్రెస్ అకార్డింగ్లీ. మేము 1972 నుంచే డివోటీస్ స్వామికి. అంటే మా ఫాదర్ వాళ్ళు డివోటీస్, మేము కూడా భజనకు వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే కంప్లీట్గా ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా మనకి. భజనలు అంటే ఇదివరకు అంటే మా గ్రాండ్ పేరెంట్స్ రామకోటి అని విజయవాడలో ఉండేది, దానికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడంతా వేరే వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు. మన సత్యసాయి భజనలో ఏంటంటే మనమే పాడుకుంటాం శ్రావ్యంగా. అండ్ షార్ట్ 3-minute 4-minute భజన్స్ అనమాట. మన అందరి దేవుళ్ళని స్తుతిస్తూ ఉంటాం. మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎవ్రీ టైం. అది అది స్వామివారు పెట్టిన వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనందరికీ సాధన ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది మనకి తెలియకుండానే మనం స్పిరిచువల్గా ఇవాల్వ్ అవుతూ ఉంటాం. సో అదొకటి.
అప్పట్లో ఆఫ్కోర్స్ శివరంజని అగరబత్తి అంటే చాలా ఓల్డ్ టైమర్స్కి తెలుసు. శివరంజని అగరబత్తి వెలిగిస్తేనే మనం స్వామివారి ప్రజెన్స్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అదే అప్పట్లో పుట్టపర్తిలోనే దొరికేది. సో ఎవరింట్లో అన్న శివరంజని అగరబత్తి వెలిగిస్తే అబ్బో పుట్టపర్తికి వెళ్ళి వచ్చాడనే ఫీలింగ్తో ఉండేదన్నమాట. సో ఆ విధంగా ఉండేవాళ్ళం. అక్కడి నుంచి రెగ్యులర్గా 75 నుంచి రెగ్యులర్గా పుట్టపర్తికి వెళ్ళటం జరిగేది ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా. అప్పుడప్పుడు ఫస్ట్ లైన్లో వచ్చేది ఛాన్స్. యాక్చువల్గా 1980లో నా 10th క్లాస్ అయింది. ఇంటర్మీడియట్కి మా ఫాదర్ అప్లై చేయమన్నారు. నేను అప్లై చేశాను. యాక్చువల్గా నాకు సీటు కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే హాస్టల్ సీట్ లేదు, మీరు బయట అరేంజ్మెంట్ చేసుకోవాలని జస్ట్ ఒక టెస్ట్ లాగా పెట్టారు. నేను ఆ టెస్ట్కి పడిపోయాను. బేసిక్గా ఏంటంటే అప్పటికే నేను చాలా 9th 10thలో క్రికెట్ బాగా ఆడేవాడిని. స్టేట్కి కూడా రిప్రజెంట్ చేసి సౌత్ జోను క్రికెట్ మన స్టేట్ క్యాప్టెన్ అయ్యాను. బాగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉండేవాడిని. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పుట్టపర్తి ఒక మూల ప్రదేశం కదా 80sలో అంటే. సో మనం ఇప్పుడు క్రికెట్ ఆడలేం, ఫ్రెండ్స్ ఉండరు, అంత స్పిరిచువల్ అని చెప్పి కొంచెం హాఫ్ హార్టెడ్గానే ఉన్నాను నేను అప్పుడు. మా ఫాదర్ అన్నారు, ఒకసారి వెళ్ళి స్వామివారిని అడుగు హాస్టల్ సీట్ ఇస్తారేమో అని. అంటే పుట్టపర్తి ఛాన్స్ వస్తే మనం వెళ్ళిపోతాం, ఉండటం అనేది తర్వాత ఆపర్చునిటీ. సో వెళ్ళాను, కానీ స్వామివారు వచ్చారు. నాకు ఫస్ట్ లైన్ దొరికింది, స్వామివారు వచ్చారు, పక్కవాడికి విభూతి ఇచ్చారు. నా దగ్గరికి రాగానే స్వామి నేను అడగాల్సిన లాస్ట్ సీటు, కానీ నేను అడగాల్సిన హాస్టల్ సీటు, కానీ నేను అడిగింది విభూతి. ఎందుకంటే పక్కవాడికి విభూతి ఇచ్చారు కదా, నాకు కూడా విభూతి ఇస్తారని అలా అడిగా. మా ఫాదర్ అడగమంది హాస్టల్ సీటు. స్వామివారు అట్లా ముందుకు 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి ఏంటి అని అడిగారు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు, మనకి బుర్ర పని చేయలే. లేదు స్వామి విభూతి అన్న అంటే ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం అడగాల్సిందే హాస్టల్ సీటు. ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అయింది, విజయవాడలోనే చదువుకున్నాను. తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను. అది 3rd ఇయర్లో ఉండగా నాకు స్ట్రైక్ అయింది. వాట్ ఐ మిస్డ్ అనమాట. అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఎలా మిస్ చేసుకున్నాను అని 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ 2 ఏళ్ళు తిట్టుకుంటూనే ఉన్నాను. లక్కీగా ఫైనల్ ఇయర్ అయ్యేసరికి స్వామివారు అనౌన్స్ చేశారు ఎంబీఏ ప్రోగ్రామ్ అని. జూన్లో 1986. అప్పుడు డిసైడ్ చేశా, ఈసారి ఎంత కష్టమైనా సరే స్వామివారి దగ్గర సీట్ సంపాదించాలి అని చెప్పి మంచి బుక్స్ కొనుక్కునేవాడిని. అప్పట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమి ఉండేవి కావు, జీమాట్ బుక్స్ ఉండేవి. అది తీసుకుని బాగా చదివాను. ఆ లక్కీగా బుర్రకెక్కింది. అంటే అదంతా స్వామివారి దయ లీల అలా జరుగుతుంది. అప్పటి నుంచి ఒకటే ప్రేయర్, స్వామి కనీసం లాస్ట్ సీట్ అన్నా ఇవ్వు స్వామి, నాకు మీకు దగ్గర చదవాలి, నాకు లాస్ట్ సీట్. ప్రేయర్ ఇదే. సరే ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసాం, గ్రూప్ డిస్కషన్ బాగా చేసాం, ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. వాళ్ళంతా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎవరు, మన నంజుండయ్య గారు, ఆయన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, తర్వాత ఎస్ఎన్ సరాఫ్ వైస్ ఛాన్సలర్, వీళ్ళంతా ఇంప్రెస్ అయిపోయారు. దాంతో మనం ఇంకా క్లౌడ్ 9 మీదే తిరుగుతున్నాం అనమాట. వచ్చేస్తుందని. ఆగస్ట్ 10th అయింది, 15th అయింది, 21st ప్రోగ్రామ్. ఇంతవరకు నాకు ఇంటిమేషన్ రాలా, 21st కూడా రాలా ఇంటిమేషన్. అప్పుడు స్ట్రైక్ అయింది, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్పి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేశాం. ప్రేయర్ ఒక టార్గెట్ పెట్టుకుని అవ్వకొట్టంగానే 25th నాడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, యు ఆర్ అడ్మిటెడ్, జాయిన్ ఇన్ ఎంబీఏ అని. సరే లక్కీగా వెళ్ళాను. 27th కృష్ణాష్టమి అయింది, 28th జాయిన్ అవ్వాలి. కృష్ణాష్టమి రోజు వెళ్ళిపోయి ముందు వరండాలో కూర్చుని, అప్పటికి స్టూడెంట్స్ ఎవరు రాలా. ఫస్ట్ టైం, అంతకుముందు మనం అంతా లైన్లో కూర్చునేవాళ్ళం. ఫస్ట్ టైం వరండా నుంచి స్వామి రూమ్ ఎదురుకుండా దర్శనం. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ కూర్చున్నాం. లక్కీగా స్వామి వచ్చి ఫస్ట్ మా దగ్గరికే వచ్చారు, లేడీస్ సైడ్ వెళ్ళకుండా వచ్చి అట్లా మాట్లాడుకుంటూ వచ్చి ఎంబీఏ అన్నారు. అవును స్వామి అంటే, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. విజయవాడ స్వామి అని చెప్తే గుడ్ అని చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు మొత్తం టెన్షన్ అంతా తీరిపోయింది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ప్రేయర్ ఏంటి, కనీసం లాస్ట్ సీట్ అన్నా ఇవ్వు స్వామి అని అడుగుతూ ఉండేవాడిని. ఫస్ట్ అందుకనే నాకు ఫస్ట్ లిస్ట్లో రాలా పేరు. తర్వాత 3 వెళ్ళిపోయారు. 3 పిలిస్తే జాయిన్ అయింది నేను ఒక్కడనే. సో నాకు లాస్ట్ సీట్ అడిగాను, నేను లాస్టే జాయిన్ అయ్యాను. ఇంతకీ సో మనం ఏది కోరుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా కోరుకోవాలన్నమాట. అసలు కోరుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. స్వామికే వదిలేస్తే బెటర్. ఎందుకంటే మనకేం కావాలో మనకు తెలియదు. స్వామివారు అంటారు, మీకేం కావాలో మీకు తెలియదురా,
సో యూ లీవ్ ఇట్ టు మీ, జస్ట్ ప్రే అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. స్వామివారు మనకిచ్చేది 3 రకాలుగా డిఫైన్ చేశారు. స్వామివారు మన అవసరాల్ని 100% తీరుస్తారు. మనకందరికీ అది ఎక్స్పీరియన్స్. మన అవసరాల్ని స్వామివారు అవసరం మాత్రం 100% తీరుస్తారు. మన కోరికలు తీర్చడానికి 2 కండిషన్స్. ఒకటి ఏంటంటే అది మనకి శాంతిని ఇస్తుందా లేదా, శాంతిగా అంటే అది ఫుల్ఫిల్ అయితే శాంతి అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కారు కొనుక్కుందాం అనుకున్నాం, కొంచెం పెద్ద కారే ఇస్తారు, మరీ మెర్సిడెస్ బెంజ్ ఇవ్వరు, ఎందుకంటే అది యాన్యువల్ మెయింటెనెన్స్ 2 లక్షలు ఉంటుంది, మనం భరించలేం. సో శాంతి ఉండదు కొన్నాక. సో అట్లా అన్నమాట. బేసిక్గా ఏంటంటే ఏది శాంతిని ఇస్తుందో అది ఇస్తారు, మన అవసరం ఖచ్చితంగా తీరుస్తారు, మన అర్హత బట్టి. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, మనం అనుకున్న దానికన్నా బెటరే ఇస్తారు, కాకపోతే మరీ ఎక్కువ ఇవ్వరు, మళ్ళీ అక్కడ శాంతికి విఘాతం కలుగుతుంది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ నాకు లభించిన లెసన్ అనమాట. అప్పటి నుంచి నేను స్వామివారి ముందు కండిషన్స్ ఏం పెట్టను. స్వామివారు చూసుకో, స్వామి చూసుకో, ఇంతే, స్వామి గట్టెక్కించు, స్వామి చూసుకో. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి. అంటే మనం అనుకోం కదా, పుట్టపర్తి వెళ్ళాం, సీట్ వచ్చింది, కూర్చుంటే ప్రతిరోజు స్వామివారు వచ్చి మాతోనే మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ మాతో మాట్లాడి తర్వాత దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మొత్తం అందరూ మా వంకే చూస్తూ ఉండేవాళ్ళు ఈ బ్యాచ్. అక్కడ మిగతా పీజీ వాళ్ళు, మిగతా యూజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా మా పక్కనే కూర్చునేవాళ్ళు. ఎందుకంటే స్వామివారు మా దగ్గరకు వస్తారని వాళ్ళకి తెలుసు. ఇదంతా ఫస్ట్ ఇయర్ ఇలాగే నడిచింది, రోజు స్వామివారు రావడం, మాట్లాడటం. ట్రీట్మెంట్ సెకండ్ ఇయర్లో మొదలైందనమాట. ట్రీట్మెంట్ అంటే స్వామివారు మమ్మల్ని చూడంగానే ఆమడ దూరంలో వెళ్ళిపోయేవాళ్ళు, అది ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఇయర్ సంగతి మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే మంచి విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఎవ్రీ డే మేము ఒక్కొక్కసారి ఎంబీఏ లేట్గా స్టార్ట్ అయింది కదా ఆగస్ట్లో. సో ఫస్ట్ సెమిస్టర్ డిసెంబర్ కల్లా అయిపోవాలి. సో జస్ట్ 4 months టైము. సో పొద్దున 7 నుంచే స్టార్ట్ చేసి రాత్రి 9 వరకు మమ్మల్ని రుద్దేవాళ్ళు. కాకపోతే వీళ్ళు వెళ్ళి మళ్ళీ డీన్ వాళ్ళంతా వెళ్ళి స్వామివారికి అడిగారు, స్వామి పిల్లలు సాయంత్రం దర్శనానికి రారు, మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలంటే ఏమీ కుదరదు, దర్శనానికి రావాల్సిందే అనేవాళ్ళు స్వామివారు. కానీ అది మాకందరికీ ఒక అదృష్ట యోగం. ఇప్పుడు రివైండ్ చేసి చూసుకుంటే మనం ఆ టైంని చాలా వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. ఇప్పుడు స్వామివారు రోజు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, మన స్వామే కదా అనిపిస్తుంది. అయిపోయాక తిరిగి చూస్తే అయిపోయిందిరా ఎట్లా అనుకుంటాం. మనం ఎంత మిస్ అవుతున్నాం ఆ తర్వాత తెలుస్తుంది. రోజు వచ్చి ఏదో ఒక మాట్లాడేవాళ్ళు, ఏదో ఒక అన్నీ అడిగేవాళ్ళు, ఏం తిన్నారు, స్నాక్స్ ఇట్లా అడిగేవాళ్ళు. సరే యాజ్ ఎ బ్యాచ్ బాగా ఫోకస్ ఉండేది. మనం మనం రోడ్డు మీద పోతున్న వాడిని తీసుకొచ్చి అందలం ఎక్కించినట్టు మేమంతా అలా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట, స్వామివారు అంత ఫోకస్ ఇచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే స్వామివారు రోజు బ్యాచ్తో మాట్లాడతారు, మనతో రోజు మాట్లాడాలి, మనతో కూడా ఇండివిజువల్గా. ఇదొక కొత్త రిక్వైర్మెంట్. ఫామ్లో ఉన్న బాయ్స్ అంటారు, పుట్టపర్తిలో ఫామ్ బాయ్స్, నాన్ ఫామ్ బాయ్స్ ఉంటాం. మేము ఫస్ట్ ఇయర్ ఫామ్లో ఉన్నాం, సెకండ్ ఇయర్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫామ్. సో ఆ ఫామ్లో ఉన్నప్పుడు ఏంటంటే రోజు స్వామి మనతో మాట్లాడాలి అని చెప్పి గాయత్రి మంత్రం స్వామివారు బయటకు వచ్చే లేడీస్ సైడ్ నుంచి జెంట్స్కి వచ్చి స్టూడెంట్ సైడ్ వచ్చే వరకు 100 సార్లు గాయత్రి చదివేసామండి. ఫాస్ట్గా చదివేసి అమ్మయ్య 100 సార్లు చదివేశాను, స్వామివారు వచ్చి మాట్లాడాల్సిందే ఇలా అనుకుంటూ ఉండేవాడిని. స్వామివారు ఒక 2-3 సార్లు చూశారు. 3వ సారి వచ్చి అరే గాయత్రి మంత్రం ఇలా జపించకూడదురా, దాని యొక్క శృతిబద్ధంగా జపించాలి, లేకపోతే హృదయ కమలం మూసుకుపోతుంది అని చెప్పి స్వామివారు చెప్పారు. గాయత్రి మంత్రం నేను జపిస్తున్నాను స్వామివారికి తెలిసి ఎలా జపించాలో కూడా చెప్పారు. చూడండి, అందుకనే మనం ఇష్టం వచ్చినట్టు స్వామివారే మనకి చాలా వీడియోల్లో గాయత్రి మంత్రం ఎలా జపించాలో చెప్పారు. సో అది చాలా వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ లెసన్స్. అంటే మన ప్రేయర్లు వింటున్నారు అనేది మనకి చాలా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సో ఇలా ఉంది. కొన్నాళ్ళాక మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారనమాట. ఒకసారి వచ్చి మా గ్రూప్ మధ్యలో వచ్చి, అరే మీరు రోజు బ్రహ్మార్పణం చదవట్లేదు, భోజనం ముందు బ్రహ్మార్పణం చదివి తీరాల్సిందే అని స్వామివారు చెప్పారు మాకందరికీ. సరే ఆ రాత్రి అంతవరకు నాకు యాక్చువల్గా బ్రహ్మార్పణం రాదు. మేము ఉపనయనం అయిందనమాట. ఉపనయనం అయిపోతే ఒక పర్టికులర్ రిచువల్ ఉంటుంది బ్రాహ్మిన్స్కి, సత్యంతవత్తైన పరిశంచామి అని అవపోషణం అంటాం.
అది చేస్తూ ఉండేవాడిని అప్పట్లో. ఎందుకంటే స్వామివారి దగ్గర ఏంటంటే ఏ మతస్థుడు దాన్ని ఎక్కువ పాటిస్తాడు స్వామివారి దగ్గరికి వచ్చాక. క్రిస్టియన్ విల్ బి బెటర్ క్రిస్టియన్, ముస్లిం విల్ బి బెటర్ ముస్లిం, అలాగా మనం కూడా కొంచెం ఎక్కువ పాటిస్తాం ఆచారాలు స్వామివారి దగ్గరికి వెళ్ళాక. సరే నేను అది అవపోసం చేస్తున్నాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే ఆ బ్రాహ్మణికల్ రిచువల్లో మనం 5 ప్రాణాలకు అర్పిస్తాం. ప్రాణాయ స్వ, వ్యానాయ స్వ, అపానాయ స్వ, ఉదయనాయ స్వ, సోమానాయ స్వ అని. కానీ ఈ బ్రహ్మార్పణం మంత్రంలో 3 ప్రాణాలకు అర్పిస్తాం. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అది రాత్రి ఆలోచించి ఓకే దీనికన్నా బ్రాహ్మణికల్ రిచువల్లే బెటర్, ఎందుకంటే 5 ప్రాణాలకు అర్పిస్తాను కదా అని చెప్పి నేను అలా కంక్లూడ్ చేసుకున్నాను. నైట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే అదే గ్రూప్ ఉన్నారు, స్వామివారు అదే టాపిక్. స్వామివారు ఏం చెప్పారంటే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రూపంలో మారి ఎక్స్క్రీట్ కావడానికి 3 ప్రాణాలే తోడ్పడతాయి. ప్రాణాపాన సమాయుక్త. మిగతా 2 ప్రాణాలు తోడ్పడవు, ఫుడ్కి మాత్రం ఈ 3 కాబట్టి బ్రహ్మార్పణం మాత్రమే చదవాలి అని స్వామివారు చెప్పిన విషయం. సో ఎప్పుడైనా సరే మనం తినప్పుడైనా మానసికంగా మనం అది చేసుకుంటే మనకు తెలుసు కదా, పాత్ర శుద్ధి, పాకశుద్ధి, అన్నీ పదార్థ శుద్ధి అన్నీ చెప్తారు స్వామివారు. అట్లా అన్నిటికీ అది పనికొస్తుంది మనకి. సో అదొక ఇంపార్టెంట్ లెసన్. అప్పటి నుంచి ఆ బ్రహ్మార్పణమే చదువుతూ ఉండేవాడిని. తర్వాత ఏమైందంటే ఒక బ్యూటిఫుల్ లైవ్ స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే ఓకే ఇందాక బ్రదర్ స్వామివారు మాకు లెక్చర్లు కూడా ఇచ్చారు, చాలా లెక్చర్లు ఇచ్చేవాళ్ళు. ఎవ్రీ సండే ఒక లెక్చర్ ఇప్పుడు సర్క్యులేషన్లో ఉందన్నమాట, మీరు చూడొచ్చు. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ లెక్చర్స్, ఐ థింక్ సెప్టెంబర్లోనే ఎప్పుడో, అది 86 అది. ప్రాబ్లీ ఐ ఫార్వర్డ్ టు బ్రదర్ చైతన్య అనమాట. అందులో అన్నీ చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు. ఎంత అంటే MBA మేనేజ్మెంట్ మనం ఏం చేయాలి, మనం ఫారెన్ కాన్సెప్ట్స్ తెచ్చి ఇండియాలో పనికిరావు, ఇండియన్ కాన్సెప్ట్స్ ఇండియాలో పనికొస్తాయి. అలాగే ఇండియన్ కాన్సెప్ట్స్ యూఎస్కి పనికిరావు, అక్కడ కాన్సెప్ట్స్ అక్కడ పనికొస్తాయి. ఇది ఒక మెయిన్ పాయింట్. సెకండ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే అప్పట్లో కాదు ఇప్పటి వరకు కూడా మన తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, మన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్, మార్వాడీస్ కానీ, ఏదన్నా ఫ్యామిలీ రన్ బిజినెస్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చే ఫోకస్ ఏంటి, మెషినరీకి వాటికి ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, మ్యాన్ పవర్కి జీతాలు తక్కువ ఇస్తారు. ఓకే, మ్యాన్ పవర్ని చూసుకోవడం, మేనేజ్మెంట్ అనేది చాలా జీరో అనమాట. కానీ అప్పుడు స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ది వెల్త్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటి, మనుషులను చూసుకుంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. స్వామివారు చూడండి, ఎప్పుడు 1986లో స్వామివారు స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కాన్సెప్టు తర్వాత 100 మంది బుక్స్ రాసి దాన్ని వాళ్ళ సొంత కాన్సెప్ట్స్గా చెప్పుకుంటున్నారు. మేనేజ్మెంట్ ఎంత బ్యూటిఫుల్, మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ది వెల్త్ ఇన్ ద వరల్డ్ అనే స్వామివారి స్టేట్మెంట్. సో ఆ విధంగా ఎలా చేయాలి, ఎంప్లాయీస్కి ఎలా చేయాలి అని కూడా స్వామివారు చెప్పారు. నువ్వు ఎంతసేపు నీ యొక్క రైట్స్ చూసుకోవద్దు, నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు సరిగ్గా చేస్తున్నావా లేదా, నీ బాధ్యతలు నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది స్వామివారు చెప్పిన విషయం. తర్వాత నీకు రావాల్సి ఉంటే నేనే ఐ సీ దట్ ఇట్ కమ్స్ టు యూ. నువ్వు జస్ట్ శాలరీ పెంచడానికి కోసం జాబులు మారద్దు అని కూడా చెప్పారు అప్పట్లోనే. శాలరీ కోసమే జాబులు మారద్దు, బట్ మిగతా విషయాలు కన్వీనియంట్గా లేకపోతే మారచ్చు అనేది ఇంకో విషయం చెప్పారనమాట స్వామివారు. ఎంతసేపు హౌ యూ కెన్ కంట్రిబ్యూట్ టు ది కంపెనీ అండ్ దేర్ బై టు ది కంట్రీ అనమాట. మన కంపెనీకి ఎలా మనం ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఇచ్చిన దానికన్నా ఎక్కువే పని చేయాలి అనే కాన్సెప్ట్ స్వామివారు చెప్పేవాళ్ళు అప్పట్లో. అన్ని పాఠాలు చెప్పేవాళ్ళు స్వామివారు చెప్తూ ఉంటే అక్కడ అజిత్ నారాయణ హక్సర్ అని అప్పట్లో ఐటీసీ చైర్మన్ ఎమిరేటస్ అజిత్ నారాయణ హక్సర్, జైన్ సింక్లేర్ అని సింక్లేర్ ఇండస్ట్రీస్ అమెరికా దాని చైర్మన్, వీళ్ళంతా వింటూ ఉండేవాళ్ళు. ఇంకోటి విశ్వనాథ్ పండిట్ అని మన అమాత్య సేన మన్మోహన్ సింగ్ కొలీగ్, ఆయన భక్తుడు అనమాట. ఆయన వచ్చి గెస్ట్ లెక్చర్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆయన వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు మన యూనివర్సిటీకి. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, ఏంటి ఈ కాన్సెప్ట్స్, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. మేము
సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి తెలుసుకున్న కాన్సెప్ట్ స్వామి అవలీలాగా చెప్తూ ఉండేవాళ్ళు ఇట్లా స్పీచ్ల్లో. అందుకని అందరూ వినటానికి వస్తూ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తూ ఉండేవాళ్ళు. స్వామి మేము వచ్చి గెస్ట్ లెక్చర్ చెప్తాం, మీ పాఠాలు కూడా వింటాం, కాకపోతే స్టూడెంట్స్ గెస్ట్ లెక్చర్ చెప్తామని అంత ఇదిగా మనకి జరుగుతూ ఉండేది అక్కడ. వాళ్ళంతా చెప్తుంటే మనకు ఓపెన్ అప్ అయిపోయేది. ఎందుకంటే అప్పట్లో ఎక్స్పోజర్ తక్కువ, మనకి గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. ఏ ఎక్స్పోజర్ అయినా ఎవరైనా వచ్చి మనకి చెప్తేనే మనకి ఎక్స్పోజర్, లేకపోతే పేపర్లు చదవడం. సో ఈ విధంగా నడుస్తూ ఉండేది. 1987 ఫిబ్రవరిలో ఒకసారి ఇలాగే మాట్లాడుకుంటుంటే స్వామివారు ఒక లైవ్ ఇది చెప్పారన్నమాట. జస్ట్ అంతకుముందే మన ఈయన అమెరికన్ స్టేట్ ప్రెసిడెంట్, పేరు మర్చిపోయాను, అమెరికన్ వాళ్ళకి అంటే ప్రెసిడెంట్ అంటే సత్యసాయి ఆర్గనైజేషన్, మైకల్ గోల్డ్స్టీన్, సత్యసాయి ఆర్గనైజేషన్ అమెరికా ప్రెసిడెంట్ మైకల్ గోల్డ్స్టీన్ ఇంతలా ఉంటాడు పొట్టిగా. అప్పుడే వచ్చి వెళ్తే స్వామివారు సాయంత్రం ఒక ఇన్సిడెంట్ చెప్పారనమాట. స్వామివారు గోల్డ్స్టీన్ అంతకు ముందు రోజే అలా బయట స్టేడియం వైపు తీసుకెళ్ళారు మైకల్ గోల్డ్స్టీన్ని. తీసుకెళ్తూ ఏదో వర్క్ చూపిస్తూ మాట్లాడుతూ, గోల్డ్స్టీన్ ఇంక నువ్వు రావక్కర్లేదు, ఇదే లాస్ట్ విజిట్ నీకు అన్నట్ట స్వామివారు. అంత గోల్డ్స్టీన్ చాలా ఫీల్ అయిపోయాడు. ఆయన భక్తి వలన ఎంత గొప్ప మేలు జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం వినండి. చాలా ఫీల్ అయిపోయాయి. స్వామి నెక్స్ట్ ఒక 2 monthsలో నా బర్త్డే స్వామి, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను స్వామి, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే స్వామి అని వేడుకుంటే స్వామివారు 2-3 నిమిషాలు ఏం మాట్లాడకుండా ఫైనల్గా సరే అయితే వద్దుగానే అన్నారు. ఓకే అని, సరే నువ్వు 4వ తారీఖు బుక్ చేసుకున్నావు కదా, అది 5కు మార్చు, ఈసారికి వద్దుగానే అని చెప్పారనమాట. ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే 5వ తారీఖు ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళాలి, 4వ తారీఖు ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళాలి. ఈయన 3వ తారీఖు ఢిల్లీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. స్వామివారు 4వ తారీఖు వద్దు 5వ తారీఖు వెళ్ళమన్నారు కదా, ఆయన అది క్యాన్సిల్ చేయలే. అమెరికన్ టికెట్ క్యాన్సిల్ చేయకుండా పుట్టపర్తి నుంచి ఢిల్లీ ట్రిప్ ఒకరోజు డిలే చేసి మొత్తానికి అదే ఫ్లైట్ పట్టుకున్నాడు. ఆయనకి బుర్ర వెళ్ళగల. స్వామివారు చెప్పింది ఏంటో చాలా, స్వామివారు ఏం చెప్పినా అది తరతరాలుగా మనకి వాల్యూ డెరైవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా మనకి అది కొత్త మీనింగ్ కనబడుతూ ఉంటుంది. స్వామివారు ఏది చెప్పినా అలా చెప్తారనమాట. సో అలా చెప్తే ఆయన అమెరికాకి టికెట్ పోస్ట్పోన్ చేయకుండా ఈయన పుట్టపర్తి నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రిప్ మాత్రమే ఒకరోజు లేట్గా వెళ్ళాడు. ఆ ఫ్లైట్ మన పాలస్తీనియన్స్ అప్పట్లో కరాచీకి డైవర్ట్ చేశారు. ఫ్లైట్ అమెరికాకి వెళ్ళే ఫ్లైట్ని, ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళే ఫ్లైట్ని పాలస్తీనియన్స్ కరాచీకి హైజాక్ చేశారు. హైజాక్ చేసి పాలస్తీనియన్ అప్పట్లో వాళ్ళ మెయిన్, ఇప్పటికీ పాలస్తీనియన్స్కి మెయిన్ శత్రువు ఇజ్రాయలీస్, జ్యూస్. మొత్తం ఫ్లైట్లో గోల్డ్స్టీన్ వాళ్ళ వైఫే జ్యూస్, ఇంకెవ్వరు లేరు, వీళ్ళిద్దరే జ్యూస్. వాళ్ళు మొత్తం ప్యాసింజర్ లిస్ట్లోంచి వీళ్ళ పేర్లు కనుక్కుని ఎవరు గోల్డ్స్టీన్, ఎవరు మిస్సెస్ గోల్డ్స్టీన్ అని గన్నులు పెట్టుకుని వచ్చారు. వాళ్ళు వస్తే ఈయన ఇంతలా ఉంటాడు, మిగతా వాళ్ళంతా సీట్ల కింద పడుకున్నారు. వీళ్ళు అసలు సీటుకే తల ఇంతవరకే ఉంది, కనబడుతూ ఉన్నారు. ఒక టెర్రరిస్ట్ వచ్చి వాళ్ళ వైఫ్కి గురిపెట్టాడు, గన్ గురిపెట్టి ఆవిడకి ఏం చేయాలో తెలియదు, అయిపోయింది. క్లిక్ కొట్టబోతున్నాడు, సాయిరామ్ అందట. ఆవిడ అనంగానే వాడు ఒక్కసారి 2 steps వెనక్కేసి ఏమన్నా అన్నట్ట, సాయిరామ్ అందట. మళ్ళీ ఇంకా అయిపోయింది, ఆవిడకి చెమటలు పట్టేస్తున్నా అన్నీ. వాడు కాల్చకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది స్వామివారు మాకు లైవ్లో చెప్తున్నారు ఈవినింగ్ దర్శనంలో. ఇది ఇట్లా జరిగింది, రేపు పొద్దున్న గోల్డ్స్టీన్ వస్తాడు కనుక్కోండి కావాలంటే. అట్లా సేవ్ అయిపోయారు వాళ్ళు. ఎంత పెద్ద ఇన్సిడెంట్, అంతకన్నా సేవింగ్ ఏమైనా ఉందండి? గన్ను పెట్టడం ఏంటి, సాయిరామ్ అంటం ఏంటి, వాడు కాల్చకుండా వెళ్ళటం ఏంటి? ఎంత స్వామివారు పగవాళ్ళ మైండ్ని కూడా కంట్రోల్ చేయగలరు. ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ మన డాక్టర్ గీతామోహన్ చెప్పేవాళ్ళు. మీకు అంటే మీరు వినుంటే ఆవిడ స్పీచ్లు తెలుస్తుంది.
ఒకసారి ఆవిడ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి ఒక సెంటర్కి వెళ్ళారట. అక్కడ ఏంటంటే కార్లోంచే లెఫ్ట్ సైడ్ అనుకుంటా లేకపోతే రైట్ సైడ్ డబ్బులు తీసుకోవచ్చు. కార్లో కూర్చునే ఏటీఎంలలో డ్రైవింగ్ ఏటీఎంస్ ఉంటాయట. ఆవిడ డబ్బులు తీసుకుని తలుపు వేయబోతుంటే వెనకాల ఎవడో ఎక్కేశాడు. పెద్ద ఆఫ్రికన్ అదే బ్లాక్, ఇంత పెద్ద కత్తి ఇక్కడ పెట్టేశాడు. ఆవిడకి పెట్టి డ్రైవ్ అన్నాడు. అప్పటికే ఆవిడకి 2 చుక్కలు రక్తం కూడా కారింది. ఏంటి, డబ్బులు దొబ్బేసి కారు దొబ్బేసి వెళ్ళిపోదామని అతని ప్లాన్ అనమాట. చెప్తుంటే ఇంతలో కొంచెం ముందుకు వెళ్ళారో లేదో ఆవిడ స్వామివారి ఫోటో మీద చేయబెట్టింట. అప్పుడు అక్కడ కొంచెం ముందుకు వెళ్ళారో లేదో పోలీసు వ్యాన్లు వచ్చాయి. లక్కీగా వాళ్ళు వచ్చి ఎదురుగుండా నుంచున్నారు. ఇది ఎలా జరిగింది? పోలీస్ వ్యాన్లు వెనకాల ఇంకోళ్ళు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం ఇంకో కారు వాళ్ళు వెయిట్ చేస్తున్నట్ట. ఎవరో ఎక్కడం చూసి పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళు 2 minutesలో వచ్చేసారు. వచ్చేస్తే వీడికి అప్పటికీ అసలు ఏమవుతుందో తెలియట్లా. ఇప్పుడు పోలీసులు వచ్చారు, నువ్వు లొంగిపోవడం బెటర్ అన్నాను అంతే. చూడండి ఎంత ధైర్యం, రక్తం కారుతుందో పట్టన కోసుకుని. వాడు ఇంకా అంతకన్నా కాసేపు ఆలోచించి అంతేనంటావా అన్నట్టు. వాడు అంతే, నువ్వు లొంగిపో అందుట. చూడండి స్వామివారు ఎలా మేనేజ్ చేస్తున్నారో, పగవాడి మైండ్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. చేస్తుంటే సరే వాడు దిగి వెళ్ళాడు. మీరు ఎలా హ్యాండిల్ చేశారని పోలీసులు అడిగారు. నాకేం తెలియదు అసలు, ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ అని కూడా అందిట ఆవిడ. చూడండి పక్క వాళ్ళ మైండ్ని కూడా కంట్రోల్ చేయగలరు స్వామి. అలాంటి సిచ్యుయేషన్. చాలా గోల్డ్స్టీన్ నెక్స్ట్ డే వచ్చి స్వామివారు చెప్పింది ఏదో ఎగ్జాక్ట్గా చెప్పాడు అనమాట. అది చూస్తే మనం అసలు ఇట్లాంటివి అంత పెద్ద మిరకిల్స్ జరుగుతాయని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. అలాగే మమ్మల్ని కొడైకెనాల్ తీసుకెళ్లారు. కొడైకెనాల్ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మనకు అందరికీ తెలుసు కదా. స్వామివారితో ట్రిప్పు 15 రోజులు 20 రోజులు, ఆ టైం 21 days ట్రిప్ అనమాట. ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళాం. బెంగళూరు నుంచి అందరు రేపు పొద్దున్నే రెడీగా ఉండండి, 5 o'clock ఫస్ట్ మీ బస్సు వెళ్ళిపోతుంది. ఫస్ట్ నా కారు వెళ్ళిపోతుంది, నా కారు వెళ్ళిన అరగంటకి మీ బస్సు వస్తుంది, ఇలా అనౌన్స్ చేశారు స్వామి. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే సమ్మర్లో ఇంటికి వెళ్ళకూడదు, ఎవరు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళకూడదు అనమాట. అది మినిమం ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ స్వామి. స్వామివారు ఇప్పటికీ మనందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనల్ని ఎలా ట్రీట్ చేస్తారంటే, మన అమ్మలు ఎలా ట్రీట్ చేస్తారు మనల్ని, మన ప్రేమను పొందడానికి ఎలా ప్రయత్నిస్తారు అమ్మలు చిన్నప్పుడు పిల్లల ప్రేమను పొందడానికి, అలాగే స్వామివారు ఆ టైంలో అలాగే ఉంటారు. ఏంటో మనం అంటే చాలా గొప్ప అన్నట్టు ఫీలింగ్ ఇచ్చేస్తారు స్వామి అట్లా. సో ఆ విధంగా మనకి ప్రతిసారి అంటే స్వామివారు ఎలా చూసుకుంటారు మనల్ని అందరినీ అనేది 2 డెఫినేషన్లు ఉన్నాయి. లాలన, పాలన. ఇది క్యారెక్టరైజెస్ స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అనమాట. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఏ విషయంలో అయినా మన లైఫ్లో స్వామి మనల్ని ఫస్ట్ లాలిస్తారు, తర్వాత పాలిస్తారు. లాలించడం అంటే చాలా ఈజీగా మనకి ఫస్ట్లో స్వామివారి సాన్నిహిత్యం దొరుకుతుంది. లేకపోతే చిన్న ప్రేయర్ చేయగానే పెద్ద రిజల్ట్స్ రావడం. ఇలా మనం స్వామివారు వచ్చిన కొత్తల్లో, ఫోల్డ్లోకి వచ్చిన కొత్తల్లో మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. అనుకుంటుంటాం, అబ్బా స్వామివారు భలే చేశారే అని. చిన్న ప్రేయర్కే పెద్ద పెద్ద ఫేవర్స్ ఇస్తూ ఉంటారు. లాలించడం అంటాం. అంటే అది ఫిజికల్గా క్లోజ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే అది ఫిజికల్గా తెలుస్తుంది. ఫిజికల్గా దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న ప్రేయర్ చేయగానే పెద్ద పని అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా స్వామివారు స్వామివారు మనల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు. అది మనకి చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్లో. తర్వాత వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మాయ కమ్మేస్తుంది, తర్వాత వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రతిసారి అలాగే చేస్తుంటారు కదా, మనల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మన ప్రేమను పొందడానికి. ఆ తర్వాత మాయ కమ్మేస్తుంది. అదంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది, రే ఎలా చేసామని. అది కూడా స్వామివారి లీలే, ఇదంతా లీల. సరే అలా పిలిచేవాళ్ళు. సరే వెళ్ళిపోయాం. ఆ రోజు అర్ధరాత్రి అసలు 2ంటికి లేచేసాం మేము. అంతా లేచేసి స్నానాలు చేసి 5ంటికి బస్సులో కూర్చున్నాం. స్వామివారి కారు వెళ్ళిపోయాక బస్సు వెళ్ళిపోయింది. మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి. ఏది, నట్స్, స్వీట్స్, బ్రేక్ఫాస్ట్, అసలు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ
బస్సులో ప్యాక్ చేసి ఉంచారు స్వామి. అంటే దారి పొడుగుట భజనలు చేయడం, తింటూ ఉంటాం, ఇదే మా పని. మళ్ళీ లంచ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఒక చోట, లంచ్ టైంకి ఇంకో చోట. మధుమలై ఫారెస్ట్లో స్వామి లంచ్ కాపారు, ఆపి మళ్ళీ అన్నీ స్ప్రెడ్ పెట్టారు, పెద్ద స్ప్రెడ్. అంటే అప్పుడు కుర్రాళ్ళం కదా, కుర్రాళ్ళందరికీ ఆకలి అలా వేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో మళ్ళీ లంచ్ పెట్టంగానే మనం అన్నిటికీ మళ్ళీ రెడీ అయిపోయాం, ఏది ఇంత తిన్నా. సో రెడీ అయిపోతే బేసిక్గా ఏంటంటే అందరినీ పిలిచి స్వామివారే అమ్మలాగా వడ్డించేవాళ్ళు, ఇంక్లూడింగ్ డ్రైవర్, క్లీనర్, అమ్మలాగా అందరికీ స్వామివారే వడ్డించేవాళ్ళు. చూడండి, అంత పెద్ద అవతారం మనల్ని అలా చూసుకుంటున్నారు. చూసుకుంటూ సరే మా దగ్గరికి వచ్చేసరికి, రే మీరు విజయవాడ గుంటూరు వాళ్ళు, మీకు ఆవకాయ గోంగూర వాటి కోసం మీకోసం తెప్పించాను అని చెప్పి ఇంతంత వేసేవాళ్ళు, ఇంత గోంగూర ఇంత ఆవకాయ. అంటే అప్పట్లో అరిగేది, ఇప్పుడు అరగదు కానీ అంత వేసి తిన్నాక స్వామివారు ఇదంతా ఎక్కడికి వెళ్ళిందిరా అనేవాళ్ళు. ఏమో స్వామి మీరు వేశారు మేము తినేసాం అనేవాళ్ళం. మళ్ళీ అది అహం వైశ్వానరో భూత్వ, స్వామివారే దాన్ని మళ్ళీ అరిగింపజేస్తారన్నమాట, అట్లా ప్రేమగా. ఇంకోటి ఏంటంటే మనం స్వామివారితో మనకి చిన్నప్పటి నుంచి ఏదో కూని రాగాలు తీయటం అలవాటు. ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే సినిమాల పిచ్చి, ఎస్పెషల్లీ కుర్రాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ కూని రాగాలు. మనం సినిమా పాటలన్నీ పాడుకుంటూ ఉండేవాళ్ళం, అన్ని రకాల పాటలు, గుత్తి వంకాయ కూర అంటూ ఓ పాట, ఇలా అన్నీ పాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళాక స్వామివారు ఏం చేస్తుంటారు అని చూస్తుంటే స్వామివారు కూడా కూని రాగాలు తీస్తున్నారు. ఓ రోజు పక్కకి వెళ్ళి విన్నా, ఏమిటా కూని రాగం అని. వింటే లవకుశలో పాట, రాముడి వారి మీద అయినా పాట, అది స్వామివారి కూని రాగాలు. అంటే మనకు నేర్పిస్తున్నారు అవి, స్వామివారికి అవసరం లేదు ఆ కూని రాగం, మనం ఏం పాడుకోవాలో అనేది స్వామివారు మనకు నేర్పిస్తున్నారు. అవన్నీ ఆచరణపూర్వకంగా రావడానికి 20 ఏళ్ళు పట్టింది మాకు. ఓకే, ఆ 20 ఏళ్ళ తర్వాత నుంచి ఆ గ్రహింపు వచ్చింది. ఓకే, స్వామివారు ఇట్లా చేయమన్నారు, ఇట్లా చేయటానికి ఇలా చేశారు అని. ఇంకోటి ఏంటంటే కొడైకెనాల్లో చాలా విషయాలు చెప్పేవాళ్ళు, మన జీవితానికి కావాల్సిన అన్ని రకాల లెసన్స్. ఆఖరికి బ్రషింగ్ ఎలా చేసుకోవాలని కూడా స్వామివారు చెప్పేవాళ్ళు, ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలి. అప్పట్లో అఫ్కోర్స్ అక్కడ చూపించింది మాకు రగ్గులు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, స్వెటర్లు ఇవ్వడం, డబ్బులు ఇచ్చి వెళ్ళి షాపింగ్ చేసుకురండి అని. అసలు చూడండి ఎంత ప్రేమ, అలా చేసేవాళ్ళు అనమాట. ఖర్చు పెట్టకుండా వెళ్తే మళ్ళీ లేదు మీరు వెళ్ళి ఖర్చు పెట్టుకురండి అని చెప్పి అప్పట్లోనే 500 అట్లా ఇచ్చేవాళ్ళు. అది చాలా ఎక్కువ, అట్లా ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం స్వామివారు ఇది. సో కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు అప్పుడు. స్వామి చిన్నప్పుడు విషయాలు బాగా చెప్పారు, మన జీవితంలో ఎలా మెలగాలి అనేది చాలా చెప్పారనమాట. అందులో స్వామివారు చిన్నప్పుడు విషయాలు, అదే అవతార తత్వంలో ఒక పాట తీసుకుని మళ్ళీ చెప్తాను అది. సో ఇలా అన్ని విషయాలు, జీవితానికి కావాల్సిన లెసన్స్ అన్నీ ఆ ట్రిప్లో అలా లభించాయి. ఉపవాసం చేయడం మంచిది వారానికి ఒకసారి. అసలు మామూలుగా అందరికీ చెప్పరు స్వామి, ఎవరికి చెప్పరు, ఉపవాసం చేయొద్దంటారు. మాకు నా లెసన్స్లో మాకు చెప్పింది ఏంటంటే ఒకరోజు ఉపవాసం చేయండి, కాకపోతే గట్టిగా ఉపవాసం కాదు, లిక్విడ్స్ తాగుతూ ఉండాలి, కాఫీ, టీ, మంచినీళ్ళు, జ్యూసెస్, మజ్జిగ. సో ఇవన్నీ బాగా చెప్పేవాళ్ళు స్వామి, వారానికి ఒకసారి ఇట్లా ఉపవాసం చేయాలి అంటూ. తర్వాత వెల్లుల్లి, ఆనియన్ అసలు సాధనకి ఏమాత్రం ఇది హిండ్రన్స్ కాదు అని చెప్పారు స్వామివారు. అది తినాలి, మంచివి, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు, అది కరెక్టే అంటూ స్వామివారు చెప్పిన విషయాలు ఇవన్నీ. అట్లా బోల్డ్, ఒకటి ప్రపంచం గురించి, ఇంకోటి తన బాల్యం గురించి, ఇంకోటి మా జీవితంలో మేము పాటించాల్సిన విషయాలు ఏంటి. తర్వాత భూమానంద స్వామి అని ఒక స్వామివారు కూడా మాతో ఉన్నారు. అంత పెద్ద బ్యాచ్ ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా ఫారినర్స్, స్వామీజీలు, స్టూడెంట్స్, పెద్ద పెద్ద డివోటీస్ అందరూ ఒక 200 మంది ఉంటారు ఎప్పుడు స్వామి చుట్టూ. సో వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఉపయోగపడే తత్వ విషయాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఒక ఫారినర్ పాపం ఇదంతా విని చాలా ఫీల్ అయ్యి, స్వామి నేను రోజు ఎగ్ తింటాను స్వామి, నేను మానేమంటారా అని అడిగాడు స్వామిని. స్వామివారు ఆయనకి చెప్పాలి కదా ఆన్సరు, ఆయనకి చెప్పకుండా ఆయన అలా చూసి మా వంక తిరిగి ఎగ్గు తినొద్దురా, మంచిది కాదు, మాకు చెప్పారు కానీ ఆయనకి చెప్పాల. అంటే ఆయనకి అవసరం, మేము తినకూడదు. చూసారా
ఎంత సటిల్గా మెసేజెస్ ఇస్తారో అట్లా ప్రతిదీ స్వామివారు మెసేజ్లు ఇస్తారు. ఇంకోటి చీజు మీగడ, చీజు మీగడ ఇవి మాత్రం స్వామివారికి నిషేధం. తెలుసు కదా మీకు. పుట్టపర్తి సౌత్ ఇండియా క్యాంటీన్లో ఎలా ఉంటుంది, మజ్జిగ చాలా పల్సగా ఉంటుందన్నమాట. స్వామివారు పెట్టే ఫుడ్ ఏంటి, అన్లిమిటెడ్ రైస్, సాంబారు, ఇంత కూర, ఇంత ఫ్రెష్ చట్నీ, నాట్ ఈవెన్ ఊరగాయ, రసం, సాంబార్, ఓకే తిన్నంత, మజ్జిగ. ఇది తింటూ ఉంటే ఇంకోటి ఏంటి, మన స్వామివారు మన చేత చేయించేది కిలోమీటర్లు నడిపిస్తారు. అక్కడ పొద్దున్నే సాయంత్రం దాకా తిరుగుతుంటాం, మళ్ళీ రాత్రి డిన్నర్కి మళ్ళీ వెళ్ళాలరా బాబు అంత దూరం అనుకుంటాం. సౌత్ ఇండియా క్యాంటీన్ కాళ్ళు నొప్పుడుతూ ఉంటాయి. కానీ దానివల్ల ఎంత బెనిఫిట్స్. స్వామివారు చేయించేది ఏంటి, బాస్ పెట్టేసి కూర్చుని భజనలు చేయిస్తారు, సాధనలు చేయిస్తారు కూర్చోబెట్టి, ఎక్కడికి కదలకుండా, మొబైల్స్ అవేమీ లేకుండా. ఇంకోటి కిలోమీటర్లు నడిపిస్తారు లోపల ఆశ్రమంలో మనల్ని, భోజనానికి, వాటికి, దర్శనానికి, వాటికి. మూడోది సింపుల్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెడతారు. పైగా అది ప్యాలెట్కి బాగా రుచి. ఒకసారి సాంబార్ రసం తింటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. కాకపోతే రోజు అది ఫస్ట్లో అనుకునేవాళ్ళం అనంతపూర్ బ్యాక్వర్డ్ స్టేట్ కదా, పాపం లభించాం అక్కడ అనుకుంటాం. తర్వాత ఇప్పటికీ అదే తంతు కదా. అనిల్ కుమార్ గారు వంట చేసుకుందాం ట్రై చేసి ఫెయిల్ అయితే, నువ్వు నీ వల్ల కాదులే, నువ్వు సౌత్ ఇండియా క్యాంటీన్లో తింటూ ఉండు అనేవాళ్ళు స్వామివారు. సో స్వామివారు పెట్టిన ఫుడ్డు, స్వామివారు పెట్టిన ఎక్సర్సైజ్ రెజిమెన్, వాకింగ్, స్వామివారు పెట్టిన సాధన నియమావళి, ఇవి చేస్తే మనం గట్టెక్కిస్తాం. అది ఎప్పుడు అది మనసులో పెట్టుకుని అలాగే చేసుకుంటూ ఉండాలి మనం అనమాట. అది నా బుర్రకెక్కడానికి 20 ఏళ్ళు పట్టింది. లాస్ట్ 10 ఏళ్ళుగా ఏదో కొద్దో గొప్ప చేయగలుగుతున్నాను నేను. సో అలా కొడైకెనాల్లో అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మేము బెంగళూరు ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఓరోజు స్వామివారు అడిగారు నన్ను స్పెసిఫిక్గా, అరే భోజనం ఏం చేసావని. స్వామి వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ క్యాంటీన్ ఉంది కదా, అందులో భోజనం పెట్టారు స్వామి అన్న. డబ్బులు ఇచ్చావా అన్నారు. లేదు స్వామి వాళ్ళు వద్దన్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలో మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం కదా అంటే, లేదు ఎప్పుడు డబ్బులు ఇవ్వకుండా తినొద్దు, ఎవరికి రుణపడిపోవద్దు, డబ్బులు ఇచ్చే తిను అని చెప్పి స్వామివారు స్పెసిఫిక్గా చెప్పిన మెసేజ్ అనమాట అది. ఇది చాలా మనం అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ దగ్గర మనం తినొచ్చు, మళ్ళీ ఇవ్వగలిగేది అయితే తినొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తింటాం అనేది మనం అవాయిడ్ చేయాలని నాకు స్పెసిఫిక్గా ఇచ్చిన మెసేజ్ అనమాట అది. తర్వాత అలా సెకండ్ ఇయర్ మాత్రం కంప్లీట్ బ్యాన్. మేము అక్కడెక్కడో కూర్చునేవాళ్ళం, స్వామివారు ఇటు నుంచి ఇటే కట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మమ్మల్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలా వరకు, టిల్ ఫిబ్రవరి. లాస్ట్ 2 monthsలోనే మళ్ళీ మాట్లాడేవాళ్ళు అనమాట. ఎగ్జామ్స్. సో సెకండ్ ఇయర్ అంతా ఇలాగే గడిచింది. అఫ్కోర్స్ కాకపోతే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ ప్లేస్ ఇచ్చేవాళ్ళు, అక్కడ కూర్చునేవాళ్ళం అంతే చూడటానికి. స్వామివారు ప్రాబల్యం మళ్ళీ ఓన్లీ సెకండ్ ఇయర్ లాస్ట్ 2 months దొరికిందనమాట మాకు. సో ఎగ్జామ్స్, MBA ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. వచ్చేస్తే అన్నీ రాసాం. లాస్ట్ 2 examsకి యాక్చువల్గా అంతకుముందు 1 month నుంచి నాకు మైగ్రెయిన్ హెడేక్ వచ్చింది. జనరల్ హాస్పిటల్కి వెళ్ళా, అన్నిటికీ వెళ్తే మందులు ఇచ్చారు, ఏ మందు పనిచేయట్లా. లాస్ట్ 2 exams మటుకు అన్బేరబుల్ పెయిన్ వచ్చి నేను అసలు సరిగ్గా రాయకపోతే నాకు భయం పట్టుకుంది, ఫెయిల్ అవుతానేమో అని. స్వామివారి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు 1 నెల తర్వాత. భయపడుతూనే ప్రేయర్ చేస్తున్నాం. స్వామివారు వచ్చి, అరే నువ్వు సరిగ్గా రాయలేదురా, అయినా నేను మంచి మార్కులు వేసాను చూడు అని A grade ఇచ్చారు స్వామి. తర్వాత స్వామివారు అదే 1 A grade అకాడమిక్స్లో, వాల్యూ ఎడ్యుకేషన్లో O grade ఇచ్చారు స్వామివారు. అలా మనల్ని చూసుకోవడానికి అంతా స్వామివారు అలా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా గడిచింది MBA. ఆ తర్వాత ఏం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఒక 3-4 issues మాట్లాడుకోవాలన్నమాట. మేము 1973-74 నుంచే స్వామివారి సాహిత్యం అంతా చదవడం. అంతకుముందే మా ఫాదర్ దగ్గర రామకృష్ణ పరమహంస, అరబిందో మహర్షి వీళ్ళందరి బుక్స్ ఉండేవి. షిరిడి సాయిబాబా చరిత్ర ఇవన్నీ ఉండేవి, అన్నీ చదువుతూ ఉండేవాళ్ళం. ఒకసారి మా ఫాదరు ఒక అరబిందో మహర్షి బుక్లోంచి ఒక పారాగ్రాఫ్ చూపించారు. అది ఆ పారాగ్రాఫ్లో ఏముందంటే,
అది ఇప్పుడు చెప్తాను. అసలు అరబిందో మహర్షి గురించి చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి మీకు. అరబిందో మహర్షి ఒరిజినల్గా ఫ్రీడమ్ ఫైటర్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అరబిందో ఘోష్ ఆయన చాలా విపరీతంగా రెబలియన్ చేశాడు బ్రిటిష్ వాళ్ళ మీద. అది భరించలేక వాళ్ళు సింగిల్ సెల్లో జైల్లో పెట్టేశారు. ఈయనకి కొన్నాళ్ళు ఏం చేయాలో తెలియకపోతే సరే ఏదో ప్రేయర్ స్టార్ట్ చేశాడు. పొద్దున్నే లేచి ధ్యానం స్టార్ట్ చేశాడు అరబిందో మహర్షి. చేస్తే అతి త్వరలో కంప్లీట్ పరిపక్వ దశకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని జన్మల నుంచి ధ్యానం చేస్తున్నాడో అది పక్వానికి వచ్చేసింది. దాంతో రిలీజ్ అవ్వగానే 1915 ఆ టైం నుంచి బయటకు వచ్చేసి ఆశ్రమం పెట్టుకున్నాడు పాండిచ్చేరిలో. మనకందరికి తెలుసు అది. ఐ థింక్ 1912 నుంచో పెడితే 1923 ఆ టైం నుంచి ఆయన మళ్ళీ మౌనవ్రతంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎవరితో మాట్లాడేవాడు కాదు, కానీ ఆయన ప్రజెన్స్లో వాళ్ళకందరికీ సమాధానాలు దొరికేవి వాళ్ళ అనుచరులకి. అదే మన రమణ మహర్షి గారి లాగా. తర్వాత 1926 స్వామివారు పుట్టిన సంవత్సరం. స్వామివారు నవంబర్ 23 పుట్టారు. నవంబర్ 24 రాత్రి అరబిందో మహర్షి తన ముఖ్య అనుచరులందరినీ పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టి ఫస్ట్ టైం మళ్ళీ నోరు విప్పారు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత మన ప్రేయర్లన్నీ ఫలించాయి, కృష్ణుడు మళ్ళీ భూమి మీదకి వచ్చాడు అనేది అనౌన్స్ చేశారు. మీరు ఏ బుక్ వాళ్ళ బుక్స్లో అది ఉంటుంది చూడండి. మన ప్రేయర్లు ఫలించాయి, కృష్ణుడు మన కోసం భూమి మీదకి వచ్చాడు మళ్ళీ. అంటే చూడండి, మామూలుగా అవతార రాకడా అవతార పోకడా అనేది పరమ దేవరహస్యాలు ఎవ్వరికీ తెలియదు. మనం శబరికి మాతంగ ముని చెప్పినట్టు మనం రామాయణంలో చదివాం. శబరి 5 ఏళ్ల పాప అప్పుడు మాతంగ ముని చెప్పారు, నువ్వు రామనామం జపిస్తూ ఉండు, రాముడు వచ్చి నేను రక్షిస్తాను. అలా అరబిందో మహర్షికి అలా స్వామి పుట్టంగానే అలా ఇది వచ్చింది. అంటే మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ తేజోమయంగా ఉందో ఆయనకు తెలిసిపోయింది. అంత గొప్ప విషయం అన్నమాట. ఓకే, షూర్. తర్వాత ఏంటంటే, సో ఇది స్వామివారు పుట్టినప్పుడు జరిగిన మనకి విషయం తెలుసు కదా. తర్వాత వోల్ఫ్ మెస్సింగ్ అని ఇది స్వామివారి కొడైకెనాల్లో చెప్పారు, అందుకని అది ఇప్పటికీ పెట్టాను అనమాట. అది ఏంటంటే, స్వామివారు ఒకసారి కమలాపురంలో చదువుకుంటున్నప్పుడు స్కూల్లో ఒకసారి ఇట్లాగే స్వామివారికి 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రఘు రమేష్ అని మనకు తెలుసు అవన్నీ. తర్వాత వాళ్ళే జాక్ అండ్ జిల్గా పుట్టారని స్వామివారు చెప్పేవాళ్ళు. రఘు రమేష్ స్వామివారు కలిసి ఒకసారి ఏదో స్టేషన్ దగ్గరికి వెళ్ళారట. స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే అప్పుడే ఒక ట్రైన్ వచ్చి ఆగిందట. ఆ ట్రైన్లోంచి ఒక ఫారినర్ వీళ్ళని చూసి కోచ్ దిగిపోయి స్వామివారు రాజు దగ్గరికి వచ్చాట. వచ్చేసి కళ్ళంబడి నీళ్లు కారుస్తూ నించుండిపోయాట నమస్కారం పెడుతూ. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది, ఆయన లగేజ్ వెళ్ళిపోయింది. ఆయన అయినా పట్టించుకోవాలి, రాజు దగ్గరే ఉండిపోయాడు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోయి పనులు చేయించుకుంటారని ఒక నానుడు ఉండేది. సో ఈ రఘు రమేష్ వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పారు, ఎవరో ఫారినర్ రాజుని పట్టుకోబోతున్నాడు అని. వాళ్ళ ఫాదర్ వచ్చి రాజుని ఎక్కించుకుని జీప్లో తీసుకెళ్ళిపోయారు. ఆయన కూడా జీప్ వెనకాల పరిగెత్తాడు, వోల్ఫ్ మెస్సింగ్. ఆయన అలా పరిగెడితే మొత్తం ఆ రోజు రాత్రంతా కమలాపురంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేశాట. చివరికి ఒక ఇంట్లో కిటికీలో స్వామివారు కనబడ్డారు. అక్కడే రాత్రంతా ఉండిపోయాడు. పొద్దున్నే వెళ్తూ అక్కడ వాళ్ళ ఇంటి మీద రాసింది ఏంటంటే, మీరంతా ధన్యజీవులు, మీ మధ్య ఒక దివ్య పురుషుడు ఉన్నాడు, మీరు ముక్తులు కండి అని రాసి వెళ్ళిపోయాడు. ఆయన రష్యన్, యాక్చువల్గా జార్జియా రష్యా బార్డర్ టౌన్లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చాలా అతీంద్రియ శక్తులు ఉండేవి ఆయనకి. మనుషుల యొక్క ఆరా అంటే తేజస్సు, మామూలు ఫిజికల్ కళ్ళతో చూడగలడు ఆయన. మనుషుల యొక్క తేజస్సు ఫిజికల్ కళ్ళతో చూడగలడు. తర్వాత ఆయన కొంతమంది శిష్యులను పెట్టి కిర్లియన్ ఫోటోగ్రఫీ అని డెవలప్ చేశారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటే మనుషుల ఆరాని క్యాప్చర్ చేస్తుంది ఫోటోలో. అలా కొంతమంది శిష్యులను కూడా పెట్టాడు. అందులో ఫ్రాంక్ బరోనోస్కీ అని ఇంకో శిష్యుడు. ఆయన 1970s మళ్ళీ ఇండియాకి వచ్చాడు. అప్పటికే అంతకుముందే వోల్ఫ్ మెస్సింగ్ చెప్పాడు 50s, నువ్వు ఇండియాకి వెళ్తే ఒక పర్టికులర్ సౌత్ ఇండియాలో ఒక పర్సన్ ఉన్నారు బెంగళూరు దగ్గర, ఆయన మాత్రం వెళ్ళి కలువు అని చెప్పారు. ఈయన అప్పుడే బెంగళూరు ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి స్వామివారు అప్పుడే ఫస్ట్ పైనుంచి దర్శనం ఇస్తున్నారు. ఆ మేడ పైనుంచి దర్శనం ఇస్తుంటే ఈయన కిర్లియన్ ఫోటోగ్రఫీలో చూస్తే స్వామివారి దివ్య తేజస్సు
లైట్ బ్లూ, పింక్ అండ్ గోల్డ్ కలర్. కనుచూపు మేరలో, అంటే ఉత్తి డివోటీస్ వరకే కాదు, బియాండ్ హొరైజన్, ఆ ఆశ్రమం దాటి ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు ప్రసరించింది స్వామివారి అర. తర్వాత స్వామివారు నెమ్మదిగా దిగొచ్చి డివోటీస్తో మాట్లాడుతుంటే స్వామివారు మాట్లాడుతుంటే ఆ తేజస్సు కొంచెం ఆ డివోటీస్లోకి ఎంటర్ అవుతుంటారు. ఎంటర్ అయ్యి మళ్ళీ ఈయనకి అక్షయంలాగా మారుతుందట. అంటే స్వామివారు చెప్తారు, చూడండి, నా దర్శనం అయ్యాక మీరు కాసేపు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి, దాని యొక్క మీకు ప్రభావం అప్పుడు మీకు అందుతుంది, దాని ఫలాలు మీకు అందుతాయి. ఇదే అది మనకి ఉండిపోతుంది. లేకపోతే మనం మాటల్లో మునిగిపోతే అది మళ్ళీ వెళ్ళిపోతుంది స్వామివారి దగ్గరికి. అట్లా ఆయన చూసి నమ్మలేకపోయాడు. అప్పుడే ప్రొఫెసర్ నరేంద్ర అని మన బెంగళూరు కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన వెతుక్కుంటూ వచ్చి స్వామివారి పిల్లలకి చెప్పమన్నారు ఈ విషయం మీకు అని చెప్పారు. సో ఆ విధంగా అప్పటి పిల్లలకి తెలిసింది, మేము అప్పటికి ఇంకా జాయిన్ కాలేదనుకోండి. సో ఇది కిలియన్ ఫోటోగ్రఫీ అనేది చాలా గొప్ప విషయం. ఇంకోటి, మాకు మొన్న ప్రొఫెసర్ కుమార్ భాస్కర్ అని మాకు శివం సమర్పణలో చెప్పిన ఒక విషయం చెప్తాను, అన్బిలీవబుల్. భగవాన్ రమణ్ మహర్షి, మనందరం భగవాన్ అని కొలుస్తాం. 1950 ఏప్రిల్ 14th నాడు ఆయన పరమపదించారు. జస్ట్ అంతకుముందు ఐ థింక్ ఫిబ్రవరిలోనో ఎప్పుడో స్వామివారు అరుణాచలంకి వెళ్ళారు, తిరువన్నామలై ఆశ్రమానికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నట్ట. అప్పట్లో వైట్ అంగీ వేసుకునేవాళ్ళు, వైట్ రోబ్ వేసుకునేవాళ్ళు స్వామి. అలా చూస్తుంటే ఒక్కసారి రమణ మహర్షి కళ్ళు చెమర్చాయిట. నా కోసం వచ్చావా పరమాత్మ అంటూ స్వామివారిని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి స్వామివారికి ప్రసాదం అంటే ఆయన సొంతంగా వండి పెట్టి అందరికీ పెడతట, ఏదో పాయసం అన్నపరమాణం ఏదో అలా స్వామివారికి పెట్టినా స్వామి అంటే పెట్టమన్నట్ట. స్వామివారు తిన్నాక ఏదో 2-3 మెతుకులు ఉన్నాయట. స్వామి ఇంకా పెట్టినా అన్నట్ట, వద్దు అన్నట్ట స్వామి. అయితే ప్లేట్ లాక్కుని ఆ 2 మెతుకులు ఆయన ప్రసాదంలాగా తిని నాకు ఇంకా మోక్షం వస్తుంది అని ఆయన ఫీల్ అయ్యాడు. ఆయనే భగవాన్లు. అక్కడ రమణ మహర్షి గురించి చెప్తారు, ఆయన కన్ను సోకితేట మన పాపాలు పటాపంచలు అవుతాయట. అలాంటి రమణ మహర్షిని దయతలిచిన పరమాత్మ మనకి రోజు దర్శనం ఇచ్చేవాళ్ళు. మనకందరికీ ఒక ఇండివిజువల్గా చూసేవాళ్ళు. గుర్తుందా మీకు? మనకి దర్శనంలో కూర్చుంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ఫేస్ చూస్తూ ఉంటారు స్వామి. ఎందుకని? మన కర్మలను తగ్గించి మన పాపాలను నశింపజేయడానికి. ఒకసారి కన్నమ్మ గారిని తెలుసు కదా, 50sలో ఆవిడ దర్శనం టైంలో బయట కూర్చుంటే స్వామివారు వచ్చారట. స్వామివారు, ఏంటి బయట కూర్చున్నావు దర్శనం టైంలో అంటే, స్వామి మీరు కనబడుతున్నారు కదా స్వామి దూరం. లేదు దగ్గర కూర్చో, నా కన్ను నీ మీద పడితే నీ కర్మలని నశిస్తాయని చెప్పారట. ఆవిడకి అప్పటికే 60-70 ఏళ్ళు, స్వామివారికి 20 ఏళ్ళు గుళ్ళు. ఎంత ఇదో చూడండి. అందుకనే మనం దర్శనానికి మనం వెళ్తున్నాం అనుకుంటాం, యాక్చువల్గా స్వామివారే మనకు ఉపకారం చేస్తున్నారు. మనం కూర్చుంటాం, స్వామివారి దగ్గరికి వచ్చి మన పాపాలన్నీ క్లీన్ చేసి వెళ్తున్నారు ప్రతిసారి దర్శనంలో. అలా అంత పెద్ద ఇదనమాట. స్వామి అవతార తత్వం గురించి ఇంకో 2 విషయాలు చెప్తాను నేను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1963లో స్వామివారి డివోటీ అయ్యారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డివోటీ అవ్వకముందు ఆవిడ రెగ్యులర్గా కంచి పీఠాధిపతి భక్తులు సదాశివం గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వీళ్ళంతా భక్తులైతే ఓ రోజు పరమాచార్య చెప్పారట, సుబ్బలక్ష్మి నువ్వు ఇక్కడ కాదు, వెళ్ళి సాయిబాబాని పుట్టపర్తి సాయిబాబాని దర్శనం చేసుకో అన్నట్ట. స్వామి ఇదేంటి స్వామి, మీ గురుత్వంలో మేము అమ్మవారిని కొలుచుకుంటే ఇక్కడ ఉన్నాం, వేరే మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఏదో బుట్టతల బాబా అని చెప్పి అంటే, లేదు అలా అనొద్దు, సాక్షాత్ అమ్మవారే మనిషి రూపంలో వచ్చారు. చూడండి, అరబిందో మహర్షి కృష్ణుడిలో కనబడ్డారు, పరమాచారికి అమ్మవారిలా కనబడ్డారు. ఎందుకంటే ఆయన కొలిచేది అమ్మవారు. అలాగే బెంగళూరు నాగరత్నం మనకు యాక్చువల్గా త్యాగరాజ సమాధిని డెవలప్ చేసి త్యాగరాజ ఆరాధనలు పెట్టిందే బెంగళూరు నాగరత్నం గారిని. బెంగళూరు నుంచి ఒక లేడీ, ఆవిడే మొత్తాన్ని అవన్నీ త్యాగరాజ స్వామి గుడి కట్టి సమాధిని డెవలప్ చేసి ఆరాధనోత్సవాలు పెట్టి ప్రతి సంవత్సరం అలా చేసేవాళ్ళు. మంచి భక్తురాలు ఆవిడ. దేవదాసి అయినా బాగా కీర్తనలు బాగా పాడేది. యాక్చువల్గా త్యాగరాయ కీర్తనలు, రాముల వారు అంటే బాగా ప్రేమ. ఆవిడ అవసాన దశకు వచ్చేసింది 60sలో. వచ్చేస్తే ఓ రోజు త్యాగరాజ స్వామి కల్లో కనబడ్డారు ఆవిడకి.
కల్లో కనబడి నువ్వు పూజించే ఆ రాముడే ఇప్పుడు పుట్టపర్తిలో సాయిబాబాగా వచ్చాడు, వెళ్ళి దర్శనం చేసుకో అన్నారట. ఆవిడ అప్పుడు వచ్చింది పుట్టపర్తి, కానీ స్వామి వెంకటగిరిలో ఉన్నారు. సో వెంకటగిరికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే స్వామివారు బాగా బ్లెస్ చేశారు. అప్పుడు ఆవిడ, స్వామి నాకు టైం అయిపోయింది, కానీ నా మృత్యు ఎలా జరగాలంటే నేను మీ సన్నిధిలో త్యాగరాజ కృతి పాడుతూ ఉండగానే నాకు ప్రాణం పోవాలి అంటే, నీకు తథాస్తు అని, నీకు అనాయాస మరణం, ముక్తిని కూడా ఇస్తున్నాను అని చెప్పి స్వామివారు అనౌన్స్ చేశారు. చూడండి, స్వామివారు అరబిందో మహర్షి కృష్ణుడిలాగా, పరమాచార్యకి అమ్మవారిలాగా, ఈవిడికి రాములు వారిలాగా అలా కనబడ్డారు. మనం అంటే ఓల్డ్ డివోటీస్కి తెలుసు, 1990s వరకు కూడా మనం సర్వదేవతా స్వరూప అనేవాళ్ళం మనం స్వామిని. తర్వాతే స్వామివారు మార్చారు సర్వదేవతాతీత స్వరూపగా. అది 90s నుంచి జరిగింది. అంతవరకు సర్వదేవతా స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని మనం చెప్తూ ఉండేవాళ్ళం. ఎందుకు? ఆయన మోస్ట్ అల్టిమేట్ పవర్ శక్తి అన్నమాట. ఆయన బోత్ ఫిమేల్ ఆస్పెక్ట్, మేల్ ఆస్పెక్ట్, శివశక్తి స్వరూపం. అది ప్రూవ్ చేయడానికి ఇంకోటి ఉంది. మనకి కృష్ణుడు అవసాన దశలో ఒకసారి నారదుడు వచ్చారు. అంటే మహాభారతం వార్ అయిపోయిన 30 ఏళ్ళకి, యాక్చువల్గా కృష్ణ అవతారం చాలించింది 35 ఏళ్ళకి. 30 ఏళ్ళకి స్వామివారు నారద మహాముని వచ్చి, స్వామి మీ అవతార లక్ష్యం పూర్తయిపోయింది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి స్వామి, అక్కడ వైకుంఠంలో అందరూ వెయిట్ చేస్తున్నారు, నిస్తేజంగా ఉన్నారు, ఇలా చెప్పారు. నేను వస్తాలే అన్నారట కృష్ణ అవతారంలో. అలా అన్న 5 ఏళ్ళకి స్వామివారు అవతారం చాలించారు. సేమ్ ఇన్సిడెంట్ పుట్టపర్తిలో జరిగింది. ఇది 2008 జూన్ 29th నాటి జరిగిన విషయం. ఇట్లాగే జరిగింది. ఏమైంది, స్వామి అప్పుడే బెంగళూరు నుంచి పుట్టపర్తి వచ్చారు. ఎందుకు సమ్మర్ బెంగళూరులో ఉంటారు కదా భక్తుల కోసం. వచ్చి ఏమేం తిన్నావు అని చెప్పి హారతి తీసుకుని మజ్జిగ తాగి పడుకున్నట్ట. ఆ డ్రైవర్ సత్యజిత్ కూడా పక్కనే పడుకున్నట్ట. పడుకున్న కొంచెం సేపటికి డ్రైవర్కి కళ వచ్చింది. ఆ కళ్ళలో ఏంటి, స్వామివారు అమ్మవారు వచ్చినట్టు, స్వామితో మాట్లాడుతున్నట్టు కళ వచ్చింది సత్యజిత్కి, డ్రైవర్కి. వస్తే సడన్గా మెలకు వచ్చింది. మెలకు వచ్చి లేస్తూ ఉంటే ఎదుర్కొన్న స్వామివారు చూస్తున్నారు సత్యజిత్నే. చూసావా, అమ్మని చూసావా అన్నట్టు స్వామి. అవును స్వామి చూశాను స్వామి అంటే. ఆ తర్వాత స్వామి సాయంత్రం అనౌన్స్ చేసింది ఏంటంటే, ఆవిడ వైకుంఠం నుంచి వచ్చారట. అందుకే ఆవిడ పీతాంబరాలు అంటారు, ఎల్లో వస్త్రాలు కట్టుకుని వచ్చారట ఆవిడ. వచ్చి స్వామి ఇలాగే నారద మహాముని ఎలా అడిగారు, స్వామి మీ అవతార లక్ష్యం పూర్తయింది, అక్కడ వైకుంఠ వాసులంతా నిస్తేజంగా ఉన్నారు, మీరు మళ్ళీ రావాల్సిందిగా. చూడండి ఎంత పెద్ద ఇదో. అంటే అక్కడ ఖాళీ అయింది, అసలైన పవర్ ఇక్కడ ఉందన్నమాట పుట్టపర్తిలో. అంత పెద్ద అవతారం అన్నమాట. స్వామివారు ఇప్పటికీ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు అనేది అంటీన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఒకటేంటంటే 2016లో సుందరంలో జరిగింది, చెన్నై సుందరం. ఇలాగే ఓల్డ్ డివోటీస్ చాలామంది ఎవ్రీ వీక్ భజనకి వెళ్తూ ఉంటారు. ఒక సండే భజనకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ, ఒక 70 ఏళ్ళ ఆవిడ అలా చూస్తుంటే ఎదురుకుండా స్వామివారు కనబడుతున్నారు సింహాసనంలో. సింహాసనం దగ్గర ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న ప్రశాంత్ నగర్ సమితికి వెళ్ళా ఒక 2-3 months బ్యాక్. అక్కడికి వెళ్తే అక్కడ స్వామివారి పాదముద్రలు కనబడ్డాయి నాకు ఆ పీఠం మీద. సో అలా సుందరంలో స్వామివారు ఎదురుకుండా కనబడుతున్నారు. కానీ ఆవిడ భజన తాధ్యాత్మంలో స్వామివారు మళ్ళీ కనబడతాను నార్మల్గానే ఊహించుకుంది ఆవిడ. మొత్తం భజన అయ్యేంత వరకు స్వామివారు తాళం వేస్తూ ఇలాగే మనకి ఎలా తాళం వేస్తారో అలా ఉన్నట్ట. లాస్ట్ భజన అవ్వకముందు ఈవిడితో అక్కడి నుంచే మాట్లాడారట, సింహాసనం నుంచి ఆవిడ అక్కడ కూర్చుంటే. చూడు నీ ముందు ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడకి చెప్పు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, నేను చూసుకుంటున్నాను చెప్పు అని చెప్పి అప్పుడు మాయమయ్యారట. మాయమయ్యాక ఆవిడకి గ్రహింపు వచ్చింది, ఏంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్, స్వామివారి ఫిజికల్ రూపంలో కలపడం. సరే భజన అయిపోయాక హారతి అయిపోయాక ముందు వాడిని పలకరిస్తే ముందు ఆవిడ అప్పటికే ఏడ్చి చారికలన్నీ కట్టి ఉన్నట్టు. శ్రీలంక నుంచి ఒక ఆవిడ వచ్చారట, వాళ్ళ ఇన్లాస్తోనూ హస్బెండ్తోనూ విపరీతమైన ప్రాబ్లమ్స్, స్వామివారికి చెప్పుకుందామని వచ్చింది. స్వామివారు అలా అభయం ఇచ్చారు. ఇదొకటి. మా ఫ్రెండ్ క్షేత్రజ్ఞ ఉన్నాడు, ఇప్పుడు సత్యసాయి MBA దానికి డీన్ అనమాట బెంగళూరులో. 2 ఇన్సిడెంట్స్ చెప్పాడు. ఒకటి ఏంటంటే
వాళ్ళ అమ్మాయి యూకేలో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. సాధారణంగానే అందరూ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ ఎంఎస్ అయిపోయాక ఒక 4-5 months వరకు జాబ్ రాలా. వీళ్ళు రోజు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. చివరికి ఒకరోజు ఏంటో కల వచ్చింది. ఈయన వాళ్ళ అమ్మాయి స్వామివారి దర్శనానికి వెళ్ళినట్టు, వాళ్ళ అమ్మాయి ఏదో లెటర్ ఇస్తే స్వామివారు చదువుతున్నట్టు కల వచ్చింది. అదే రోజు అమ్మాయికి జాబ్ వచ్చింది. చూడండి, అదే రోజు అమ్మాయికి జాబ్ వచ్చింది. అంటే స్వామివారు ఇండికేషన్ ఇచ్చారు, నేను చూసుకుంటాను. ఇది 2021లో జరిగింది. 22లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. ఏంటంటే ఆయన చెన్నైలో ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్లేస్ తిరువన్నామలైలో వాళ్ళకి ఒక యాన్సిస్ట్రల్ హౌస్ ఉంది. అది అమ్ముదామని అమ్మకానికి పెట్టారు. చాలా ఏళ్ళు అమ్ముడు పోలా అది. చివరికి ఒక లేడీ డివోటీ, అంటే మన స్వామి డివోటీ ఒక లేడీ, వాళ్ళ హస్బెండ్ చూడటానికి వచ్చారు. అయిపోతుందిలే అనుకున్నాడు స్వామివారి డివోటీ కదా అని. కానీ ఆవిడికి నచ్చలా, వాళ్ళ హస్బెండ్కి నచ్చింది. ఆయనేమో కొందాం అన్నాడు, ఆవిడేమో బాగాలేదందిట. తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. అరే రే అనుకున్నట్టు 2 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మేము కొంటున్నాం అని చెప్పి కొనేశారట. తర్వాత ఏదో విషయంలో కలిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, స్వామివారి కల్లో కనబడి ఈ ప్రాపర్టీ కొనుక్కో, చాలా మంచిది అని చెప్పారట. చూడండి, వాళ్ళకి మంచి జరగాలి, మనవాడికి మంచి జరగాలి. ఇప్పటికీ స్వామివారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇష్యూస్, మన ఇష్యూస్ అనేది తెలియాలి మీకు. అంత హ్యాండ్ హోల్డింగ్, కంటికి రెప్పలో చూసుకుంటున్నారు. ఇంకోటి చెప్తాను, లాస్ట్ సమర్పణలోనే ప్రతాప్ అని మా సీనియర్ ఒక స్టూడెంట్ చెప్పిన విషయం. మామూలుగా ఏంటంటే వాళ్ళ అబ్బాయికి నిశ్చితార్థం అయింది, అయిపోయాక ఇంకా పెళ్ళి నెక్స్ట్ మంత్. తర్వాత ఎప్పుడో వాళ్ళకి కల వచ్చింది. కల్లో ఏంటంటే మళ్ళీ స్వామివారు దర్శనంలో ఉన్నట్టు, ఈయన వాళ్ళ ఫ్రెండ్ సేవ చేస్తున్నట్టు, స్వామివారి దర్శనం ఇచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చినట్టు కల వచ్చింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నట్ట, వెళ్ళి స్వామివారికి చెప్పు నిశ్చార్థం కుదిరిందిగా, ఇదంతా కల్లోనే అని చెప్తుంటే, ఏంటి కొనుక్కుంటున్నారు అన్నట్ట స్వామి. నాకు తెలుసులే, వాళ్ళ అబ్బాయి నిశ్చార్థమే కదా, నేనే దగ్గరుండి అక్కడ నుంచుని చేయించాను కదా అన్నట్ట స్వామి. ఇందులో కొసమెరుపు ఏంటంటే, మామూలుగా ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్కి స్వామివారి సింహాసనం వేస్తట, ఆ ఫంక్షన్కి వేయలేదట. అందుకనే స్వామివారు అక్కడే నుంచుని చేస్తున్నాం కదా నేనే అన్నట్ట స్వామి. చూడండి, అంత చిన్న విషయం కూడా ఎంత బాగా చూసుకుంటున్నారో అనేది మనం చాలా గ్రహించాల్సిన విషయం. స్వామివారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని మనం గ్రహించాలి. యాక్చువల్గా ఒకటి డైలీ సాధన, పర్సనల్ సాధన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఒకటి ధ్యానం, జపం, మనకేది కుదిరితే అది. అఫ్కోర్స్ వీక్లీ భజన ఒకటే సాధన కాదు, పర్సనల్ సాధన ఒకటి మనం ఇంట్లో చేసుకోవాలి ఒకే టైంకి, ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ అనేది స్వామివారి ఎక్స్పెక్టేషన్, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. సెకండ్ ఎక్స్పెక్టేషన్ భజన్, వీక్లీ భజన్. థర్డ్ ఎక్స్పెక్టేషన్ మనకు కుదిరినంత వరకు సర్వీస్లో పాల్గొంటాం. మాకు చెప్పేవాళ్ళు, ఇక్కడే కాదురా రే మీ ఊళ్ళకి వెళ్ళి సేవ చేయండిరా అని చెప్పేవాళ్ళు మాకు. సో మంత్లీ వన్స్ సర్వీస్ యాక్టివిటీ. దీనికన్నా అతిపెద్ద కష్టమైన పని ఏంటంటే, మంచి చెడ్డలు సమంగా భావించుచుండటే భక్తి నాకు అన్నారు స్వామి. అంటే ఏంటి, మనకి మంచి జరిగితే పొంగిపోకుండా, చెడు జరిగితే కుంగిపోకుండా మనం ఈక్వల్గా తీసుకోవటమే అదేట భక్తి. ఈ ప్రేయర్లు కాదట భక్తి. ఆ భక్తి అనేది అది స్వామివారు అలా డిఫైన్ చేశారు. మంచి చెడ్డలు మనములో సమముగా భావించుంటే భక్తి నాకు అని. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకు తెలుసు కదా, కుదిరినంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఎవరికి హామ్ చేయకూడదు, అస్సలు హామ్ చేయకూడదు. కుదిరితే కొంచెం హెల్ప్ చేయాలి, అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాకు కొట్టి ఇచ్చిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకు. నీకు ఇచ్చేది నేనే, నువ్వు ఓన్లీ కర్మ చేయడం వరకే. ఇది మనం ప్రతి వాళ్ళని అక్కడ ఏదో పెద్ద ప్రొఫెషన్లో ఉన్నాడు అనుకోండి, ఏ వైస్ ప్రెసిడెంటో ఎండిఓ, వీళ్ళ వల్ల మనకేదో లాభం ఉంటుందని వాళ్ళు మంచి చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు అనేది స్వామివారు బాగా కొట్టి మాకు చెప్పిన పాఠం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ పాఠం. తర్వాత మన లైఫ్లో మనం చూసుకుంటే ఇండివిజువల్గా మన అందరి లైఫ్లో మన స్వామివారు మనల్ని రక్షించారు అనేది ఒక 5-6 సార్లు మనకి గ్రహింపుకి వస్తుంది. మనకు తెలుసు స్వామివారు రక్షించారు ఈ సిచ్యుయేషన్లో.
కానీ మనకి తెలియకుండా ఎన్నిసార్లు రక్షించుంటారో అది మనకు తెలియదు, కొన్నిసార్లు తెలియని కూడా తెలియదు. ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మన రామ్ బ్రహ్మం గారు ఉన్నారు కదా బెంగళూరులో, రామ్ బ్రహ్మం గారని ఆశ్రమం కేర్ టేకర్. ఆయన ఒకసారి స్వామివారికి ఏదో ఏదో తీసుకెళ్తూ ఫ్లాస్క్ గ్లాస్ పట్టుకుని బయటకు వచ్చేట వాళ్ళ రూమ్ నుంచి. స్వామివారి దగ్గరికి వెళ్తుంటే అక్కడ సేవాదళ్ళు బోర్ తవ్వుతుందట. బోర్ తవ్వుతూ ఉంటే, సార్ మీరు కూడా చెయ్యి వేయండి సార్, ఇక్కడ ఏదో రాయిలాగా ఉంది అని చెప్పారట వాళ్ళు. సరే ఈ రెండు పక్కన పెట్టి ఆయన గుణపం పెట్టి కొట్టాట. కొడితే ఆ రాయికి బౌన్స్ అయ్యి ఈయన పడిపోయాడు, గుణపం వెనక్కి వెళ్ళిపోయింది. పడిపోతే మొత్తం అంతా మట్టి అయిపోయింది. ఆ గుంతలో పడిపోయాడు ఆయన. మట్టి అయిపోతే లక్కీగా లేచి దులుపుకుని మళ్ళీ తీసుకుని వెళ్తుంటే ఈ లోపల స్వామివారు పిలిచారు, రామ్ బ్రహ్మ పిలువు అని. చూస్తే బట్టలన్నీ మాసిపోయాయి అని చెప్పి బట్టలు మార్చుకుని వెళ్ళాడు. మళ్ళీ బట్టలు మార్చుకుని వెళ్తే, నేను అప్పుడు పిలిచాను కదా, నువ్వు ఇప్పుడు వచ్చావేంటి అన్నట్ట స్వామి. అప్పుడు స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు పడ్డప్పుడు నీ తుంటి ఎముక విరిగేది, కానీ నేను అక్కడుండి విరగకుండా చూసుకున్నాను. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత అలర్ట్గా నేను చూసుకుంటున్నానో, నేను పిలిచినప్పుడు అంత అలర్ట్గా నువ్వు రావేంటి అన్నట్ట స్వామివారు. సో మనకి ఏ కష్టం వచ్చినా ముందు అసలు స్వామివారికి తెలిసిపోతుంది. మీకు ఒకటి తెలుసా, మనకి చాలామంది మన చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం తదాస్తు దేవతలు, గార్డియన్ యాంజిల్ అని, ఇవన్నీ ఏం ఉండవు మనకి. ఒక్కళ్ళే స్వామి, ప్రతిదీ స్వామివారు వచ్చేస్తారు, సీన్లోకి ఎంటర్ అయిపోతారు ప్రతిసారి. మనకి ఏది అవసరం వచ్చినా రక్షించాలంటే స్వామివారే ఎంటర్ అయిపోతారు సీన్లోకి. సో అలా స్వామివారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అది అంటే బేరీజ్ వేస్తారు. దీన్ని రక్షించడం వల్ల ఎక్కువ లాభమా, కొంచెం లైట్గా తోయటం వల్ల ఎక్కువ లాభం, అంటే మనం కర్మఫలం భరించాలి కదా, అది గ్రహింపులో వేసుకుని స్వామివారు. కానీ మనకి ఏ ఆపద రాకుండా కడదాకా చూసుకుంటూనే ఉంటాను అనే మనకి ప్రామిస్ చేశారు మనందరికీ స్వామివారు. అంత ప్రామిస్ చేసినప్పుడు స్వామివారి ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వాలి. ఇప్పుడు మనం అనుకుంటాం ఫిజికల్గా మనకి దూరంగా ఉన్నారని, కానీ ఇప్పుడు మీకు చెప్పా కదా ఈ ఇన్సిడెంట్స్ ఎంత దగ్గరగా స్వామివారు మనందరినీ రక్షిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒక పిహెచ్డి స్టూడెంట్ 22లోనో 23లోనో బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద. పుట్టపర్తి స్టూడెంటే, పిహెచ్డి. ఆయనకి బెంగళూరులో ఆయనకి మొత్తం ఎక్స్పెన్సెస్ 4,000 కావాలి, కానీ ఆయన దగ్గర చేతిలో 1000, బ్యాంకులో 1000 ఉన్నాయి. సరే ఎలా బెంగళూరుకి వెళ్ళాలి అర్జెంటుగా థీసిస్ పని మీద, ఎలా వెళ్ళాలి అనుకుంటూ సరేలే అక్కడికి వెళ్ళాక ఫాదర్ వాళ్ళని అడుగుదాం అని వెళ్ళాట. సాటర్డే ఈవినింగ్, సండే ఎర్లీ మార్నింగ్ ఆయనకి మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చింది, ఏదో మెసేజ్ వచ్చింది ఫోన్లో. తీసి చూస్తే 4,000 క్రెడిటెడ్ బై క్యాష్ సెల్ఫ్. ఏంటి సండే మార్నింగ్ క్యాష్ సెల్ఫ్ 4,000 బ్యాంక్లో వచ్చినట్టు సండే మార్నింగ్. అంతకన్నా ఏదన్నా ఉంటుందండి స్వామివారు రక్షించే బాధ్యత. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి చూసుకుంటారు స్వామి. స్వామివారి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవటమే మన యొక్క జీవిత పరమావధి. సాధన చేసుకుంటూ, పక్క వాళ్ళకి హింసించకుండా, ప్రేయర్ చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, సర్వీస్ చేసుకుంటూ, ఏనా సింపుల్గా. ఇంకోటి స్వామివారికి ఎక్స్ట్రావెగెంట్గా ఉంటాం, ఎక్స్ట్రావెగెంట్ అంటే లావిష్గా ఉంటాం అనేది అస్సలు నచ్చదు స్వామివారికి. మనం ఎంతవరకు మనం ఉండాలో, భక్తిలో అన్నీ ఉన్నాయి. భక్తిలో స్వామివారి భక్తి మనకి డిఫైన్ చేశారు. భుక్తి ఉంది అందులో, అంటే భక్తిగా ఉంటే భుక్తి వస్తుంది, యుక్తి వస్తుంది, అంటే స్కిల్స్ డెవలప్ అవుతాయి. అనురక్తి, కోరికలు కూడా కలిగిస్తారు కావాల్సిన ఇది. విరక్తి, ముక్తి అన్నీ అందులోనే ఉన్నాయట. స్వామివారే వరుసగా అన్ని స్టేజ్లు పాస్ చేసుకుంటూ తీసుకెళ్తారట. స్వామివారి ఏడ భక్తిగా ఉంటే భుక్తి వస్తుంది, అనురక్తి వస్తుంది, యుక్తి వస్తుంది, విరక్తి వస్తుంది, ముక్తి కూడా వస్తుందట స్వామివారి దగ్గర. ఒక చిన్న అలా పట్టుకుని మనం నిలబట్టమే మన యొక్క డ్యూటీ. మనం అనుకుంటాం చాలాసార్లు స్వామివారు ఫిజికల్గా లేరు ఎలా తెలుస్తుందని. మీరు ఒక్కొక్కసారి మన కష్టాలు కూడా వస్తాయి. మన కష్టాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ రాకపోవచ్చు. ఇదేం సినిమా కాదు కదా 3 గంటల్లో లైఫ్ అంతా గడిచిపోవడానికి. కొన్ని రోజులు పడుతుంది సొల్యూషన్ రావడానికి. కానీ ఆ సొల్యూషన్ వచ్చి మన ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే స్వామి హ్యాండ్
మనం అప్పుడు ఫీల్ అయిన దానికి స్వామి ఎలా రెస్పాన్స్ ఇచ్చారని కూడా తెలిసిపోతుంది. అంత క్లియర్గా స్వామివారు ప్రతిదీ గ్రహిస్తారు. మన చిన్న విషయం ఇందాక ఆ ప్రతాప్ గురించి చెప్పే కదా, ఆయన ఆసనం వేయలేదు, స్వామివారు నుంచుని దగ్గరుండి జరిపించా అన్నారు. చూడండి, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటారు స్వామివారు మన దగ్గర ఎప్పుడు. సో ఇలా ఉంటేనే స్వామివారికి మనం చాలా నచ్చిన వాళ్ళలాగా ఉంటాం. ఇంకోటి, టు హెల్ప్ యూ ఇన్ లైఫ్ అండ్ కెరీర్. ఓకే, బేసిక్గా ఏంటంటే నా కెరీర్లో స్వామివారు చెప్పిన పాఠాలు మీకు తూచా తప్పకుండా ఎందుకంటే మేము 97, 98 నుంచి రెగ్యులర్గా ఆలుమ్నీ మీట్లు జరిగేవి. ఆలుమ్నీ మీట్, January 1st ఆలుమ్నీ డే అని చెప్పి స్వామి అనౌన్స్ చేశారు. పైగా పర్సనల్గా చెప్పారు అందరికీ, అరే మీరు January 1st నాడు వస్తే నాకు సంతోషం రా అని. ఆయనకి సంతోషం ఏంటి, మళ్ళీ బ్రోయటానికి. స్వామివారు మన లైఫ్లో ఎంటర్ అయ్యారంటే అది దయతో మనల్ని బ్రోయటానికి ఎంటర్ అయ్యారు. మనం ఏదో అట్రాక్ట్ అవ్వలా, మనకేం స్పిరిచువాలిటీ లేదు, సాధన లేదు, ఏమీ లేదు, మనందరం జీరోలు. స్వామివారి దయతోనే మనం భక్తులయ్యాం. స్వామివారి దయతోనే మన మనసు స్వామివారి పాదాల మీద నిలబడుతుంది. స్వామివారి దయతోనే మనం స్పిరిచువల్గా ఇవాల్వ్ అవుతాం. దయతో ఎంతటి వారులైనా దయతోనే సాధించాలని చెప్పి స్వామివారి పాట కూడా ఒకటి ఉంది, రాసిన పాట. సో అది స్వామివారి ప్రేమగా ఇచ్చిన మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా ఈ స్వామివారి దయ గురించి. మా ఫస్ట్ డీన్ సెహగల్ అని ఉండేవాళ్ళు. ఆయన తర్వాత రిటైర్ అయిపోయాక పుట్టపత్తులను సెటిల్ అయ్యాడు పాపం, ఇల్లు తీసుకుని. కొన్నాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత చాలా ఏళ్ళు, దాదాపు ఒక 10 years స్వామి మాట్లాడాలి ఆయనతో. అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. అయినా సరే ఆయన భక్తిగా ఉండేవాడు. అప్పట్లో భక్తిగా తక్కువగా ఉండేవాడు, ఎక్కువ ఆయన ఏదో చాలా పొడి చేద్దామని వచ్చాడు అనమాట అప్పట్లో. సో చాలా భక్తిగా మారిపోయాడు. ఒకరోజు ఛాన్స్ వచ్చింది, ముందు రోలో కూర్చునే ఛాన్స్. అప్పుడు స్వామివారు వీల్ చైర్లో ఉన్నారన్నమాట. వస్తే ఈ ఛాన్స్ వదులుకోకూడదు, ఏదో ఒకటి మాట్లాడాలి స్వామివారితో అనుకుని ఆలోచించాడు. ఆలోచిస్తే అంతకుముందే ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి చిన్న యుట్రస్లో ఏదో ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆ డాక్టర్ గారు అన్ని చెకప్లు చేసి ఏం ప్రాబ్లం లేదు, మెడికేషన్తో సరిపోతుంది, మళ్ళీ 6 నెలల తర్వాత రివ్యూ చేద్దాం అన్నట్ట. ఆ విషయం గుర్తుకొచ్చింది ఆయనకి. సరే ఏదో ఒకటి పట్టుకుని స్వామితో మాట్లాడాలి, ఎందుకంటే స్వామితో ఛాన్స్ వచ్చింది ఫస్ట్ లైన్లో. సరే స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి దగ్గర రాగానే, స్వామి ఇట్లా మా అమ్మాయికి చిన్న ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారు ఇలా చెప్పారు అంటే, నై అభి కర్వావో ఆపరేషన్ అన్నట్ట స్వామి. స్వామి ఇక్కడ వీల్ చైర్లో కూర్చున్నారు, వాళ్ళ అమ్మాయి అక్కడెక్కడో ఢిల్లీలో ఉంది. ఈయన ఏదో ఉత్తినే మాట్లాడటానికి టాపిక్ వెతుక్కుని చెప్పాడు, ఏదో అభి కర్వావో ఆపరేషన్ అన్నాడు. అంటే ఈయనకి అప్పుడు స్ట్రైక్ అయింది. వెంటనే దర్శనం, అదే నెక్స్ట్ డేనో ఎప్పుడో ఢిల్లీకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. లేదండి మేము ఆపరేషన్ ఇప్పుడే చేయించుకుంటాం అన్నట్టు. మీ స్వామికి తెలుసా, నాకు తెలుసా, నేను కదా డాక్టర్ని అందట ఆవిడ. లేదు మీరు చెయ్యాల్సిందే, మా స్వామి చెప్పారు మాకు అని చెప్పి. సరే అని ఆవిడ షెడ్యూల్ చేసి ఆపరేషన్ చేసి బయటకు వచ్చింది. మీ స్వామి ఎవరో కానీ ఇప్పుడు చేయకపోయి ఉంటే లైఫ్కే ప్రాబ్లం వచ్చేదని చెప్పిందట. ఎక్కడ స్వామి అసలు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఆయనకి ఛాన్స్ ఎలా వచ్చింది? స్వామివారు. ఆ సేవ్ చేయడానికి డిసైడ్ చేసింది ఎవరు? స్వామివారు. డిసైడ్ చేసినప్పుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఫస్ట్ లైన్ వచ్చింది, మనం చెప్పగలిగాం, స్వామివారు సాల్వ్ చేశారు. చూడండి, ఇదంతా దయ. మనం దయతోనే మనం చేయాలి. స్వామివారు చెప్పినట్టు మనం నడుచుకోవడమే మనం చేయాల్సిన పని. ఇలా కంటిన్యూ చేస్తే మనల్ని గట్టెక్కిచ్చేస్తారు స్వామి. చాలా చిన్న విషయాలకు గట్టెక్కిచ్చేస్తారు, ముక్తిని కూడా ఇస్తారు. ఒక చిన్న కప్పులు వచ్చేవాళ్ళు, ఒక 60s ఒక కప్పులు వచ్చారనమాట, మిడిల్ ఏజ్ కప్పులు. అప్పుల్లో వాళ్ళు పెద్ద బిజినెస్ మొత్తం లాస్ అయిపోతే ఏం చేయాలో తెలియక స్వామివారి దగ్గరికి వచ్చేసి కూర్చుంటే, అప్పుడు వాళ్ళకి ఏం పని చేయాలో తెలియక స్వామివారికి మాలలు కడుతూ ఉండేవాళ్ళు అనమాట. పూలన్నీ కొనుక్కొచ్చి కట్టడం, లేకపోతే పక్క వాళ్ళు ఇస్తే మాలలు కట్టడం, అలా చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసింది ఆ లేడీ. చేస్తే ఆవిడకి డిమాండ్ పెరిగిపోయింది. ఎవరన్నా కొత్త డివోటీస్ రాగానే ఈశ్వరమ్మ గారు చెప్పారు, పూలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాల బాగా కడతారు, స్వామివారికి వేయండి అని. సో అలా కట్టేవాళ్ళు. స్వామివారి మీద చూసుకుని ఓకే ఈ మిస్టేక్ ఉందా, ఇది బాగా వచ్చింది, ఇలా ఫీల్ అవుతూ ఉండేది ఆవిడ.
తర్వాత 1983 ఆ టైం నుంచి స్వామివారు మాలలు వేసుకోవడం మానేశారు. మాకు తెలుసు అంతకుముందు ఇయర్ మేము గుంటూరులో మాలేసాం మందిరం ఓపెనింగ్కి. 83 నుంచి 84 నుంచో మాలలు వేసుకోవడం మానేశారు. వీళ్ళకి ఇంకా పని లేదు, పని లేక అలాగే ఉండిపోయారు, కానీ భక్తిగా ఉండిపోయారు. 20 years 2002 వరకు అంతే. ఈ లోపల వాళ్ళ హస్బెండ్ పోయారు. ఆవిడకి సౌత్ ప్రశాంతిలో ఒక రూమ్ ఇచ్చారు. ఆవిడ అలా భక్తిగా స్వామివారిని దూరం నుంచి చూసిన, ఒక్కసారి కూడా మాట్లాడటం కానీ ఏమీ చేయలేదు స్వామివారు. 2002లో ఒక రోజు ఈవినింగ్ మధ్యాహ్నం పూట బెంగళూరు నుంచి స్టూడెంట్స్ వచ్చారు. అప్పుడు స్వామివారు బెంగళూరులో ఉన్నారు. తల్లి మీరేనా అంటే అవును నేనే. అంటే స్వామివారు పిలుచుకురమ్మన్నారు మిమ్మల్ని, కారులో తీసుకురమ్మన్నారంటే మీరు పొరబడి ఉంటారు, నేను అయి ఉంటాను, పక్క వాళ్ళే అయి ఉంటారని చెప్పి ఆవిడ తలుపేసేసుకుందట. వాళ్ళు మళ్ళీ బెంగళూరు వెళ్ళి స్వామివారు తిడితే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు. తల్లి మీరేట స్వామివారు మమ్మల్ని తిడుతున్నారు, మీరు రావాల్సిందే. సో ఆవిడ అప్పుడు స్వామివారు అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు మాలలు బాగా కడతావని నీకు చిన్న అహం ఉండేది, అది పోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. 18 ఏళ్ళు, మరీ ఘోరం. ఆ అహం పోవడానికి 18 ఏళ్ళు పట్టిందిట. ఇప్పుడు పోయింది, అందుకనే నీకు మళ్ళీ నా యొక్క సంభాషణ భాగ్యం కలిగింది, నీకు జన్మరాహిత్యం చేస్తున్నాను, నీకు ముక్తినిస్తున్నాను అన్నారు. మాలలు కడితే ముక్తి. ఈ మనం ఎంత స్వామివారు ఎంత క్యాపబుల్లో చూడండి, ఏదైనా చేయగలరు స్వామివారు. మనకి దగ్గరుండి అలా మాయ చేసేస్తారు, పక్కవాడి మనసు మార్చేస్తారు, సీన్ మారిపోతూ ఉంటుంది. మొన్న ఇలా చెప్తుంటే గద్వాల్లో ఒక సింగర్ బాగా మంచి డివోటీ, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గ్రహింపు వచ్చిందండి. ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగిందట. ఆయన కారులో ఫ్యామిలీతో వెళ్తున్నట్ట. ఫ్యామిలీతో వెళ్తుంటే ఓ లారీ వాడు ఇలా వచ్చి రాసుకుంటూ ఈయన డివైడర్ దగ్గర తోసేసట. క్రాష్ అయిపోయిందట కారు మొత్తం లోపలికి. దాంతో ఆ లారీ వాడు భయపడిపోయి లారీ వదిలేసి పారిపోయాట. ఈ కారు ఫుల్లీ డ్యామేజ్డ్. అంతా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తలుపులు తీసి చూస్తే వీళ్ళంతా మామూలుగా ఉన్నారట. వీళ్ళంతా తీసేస్తే వీళ్ళకి ఒక్క గీటు కూడా పడలా. మొత్తం ఫ్యామిలీ చిన్నపిల్లలతో. కారు మాత్రం 2 నెలలు గ్యారేజ్లో. అది స్వామివారి లీలని అప్పుడు గ్రహించారట ఆయన. లారీ డ్రైవరే భయపడిపోయి పారిపోయాడు. మరి ఆయనకి తెలుసా పైనుంచి గుద్దినవాడు? వీళ్ళకి తెలుసా? చూడండి, ఆ సిచ్యుయేషన్లో కూడా ఒక్క స్క్రాచ్ లేకుండా స్వామివారు ఎలా బయటపడేశారు. మళ్ళీ అలా రక్షిస్తూ ఉంటారు స్వామివారు ఎప్పుడు. స్వామివారు చెప్పినట్టు ఉండటమే మనకి జీవిత లక్ష్యం, అంతే. ఇంకేం చేయక్కర్లా మనం. ఆయన ఎక్స్పెక్టేషన్ డైలీ ఇవాళ చేసామా లేదా, పొద్దున ఇలా చేయాలి, రాత్రికి రివ్యూ చేసుకోవాలి మనం, ఎందులో తక్కువ చేసాం ఎందులో ఎక్కువ చేసాం. ఇదే లైఫ్. స్వామివారి కంటికి రెప్పలా కాపాడుతుంటారు. ఇదే మన యొక్క పరమావధి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై సాయిరామ్. సారీ, ఈయన మేనేజ్మెంట్ లెసన్స్ గురించి అడిగారు, అది చెప్తూ మీకు మళ్ళీ స్వామివారి లెసన్స్లోకి మారిపోయా. బేసిక్గా ఏంటంటే స్వామివారు చెప్పిన కొన్ని చెప్పాం కదా, ఎవ్రీ ఇయర్ స్వామివారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మేము. వెళ్తున్నప్పుడు స్వామివారు నవ్వితే ఆ ఇయర్ అంతా పని బాగా చేసినట్టు, మేము స్వామివారి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినట్టు మేము భావించేవాళ్ళం. 97, 98 నుంచి అలుమ్నీ డే పెట్టినప్పటి నుంచి. సో మా ఇయర్ అంతా ఎలా గడిపేవాళ్ళం, స్వామివారికి నచ్చిందా లేదా అదే గోలు. స్వామివారు నవ్వాలి, నవ్వితే మన ఇయర్ బాగా పనిచేసినట్లు లెక్క. పనిచేయటం ఎట్లా? తీసుకున్న శాలరీకి జస్టిస్. ఓకే, మన ఏది కంపెనీకి ఏది మంచిదో, ఆర్గనైజేషన్స్కి ఏది మంచిదో అది మాత్రం వెరవకుండా చేయాలి. మన పరిధిలో కంపెనీకి ఏది మంచిదో అది చేసుకుంటూ ఉండాలి. ఆర్గనైజేషన్స్కి ఏది మంచిదో. ఓకే, ఒక్కొక్కసారి సపోర్ట్ రావచ్చు, రాకపోవచ్చు, అయినా మన డ్యూటీ మాత్రం మనం చేయాలి. ఇంకోటి, ఇది బాగా అనుభవపూర్వకం. అంత కష్టపడి అంత బిజినెస్ డెవలప్ చేశాక ఇంక్రిమెంటే 5% 2% ఇస్తారు ఆర్గనైజేషన్స్. మనం దానికి డిమోటివేట్ కాకూడదు. ఇది మాకు బాగా అనుభవపూర్వకమైన విషయం. వచ్చేది స్వామివారు చూసుకుంటారు, చేసేది మనం చెయ్యాలి. ఓకే, ఇంకోటి ఏది మంచిదో స్వామివారు చెప్పారు, నీ చేతిలో ఉన్న జాబ్ చిన్నదైనా పెద్దదైనా నీ పూర్తి శక్తులు ఉపయోగించి పనిచేయి. 100% స్కిల్ ఉపయోగించి చేయి.
ఏమాత్రం లేదులే బాస్ ఈ మాట దానికి వాడు ఇస్తాడా చస్తాడా అని మనం ఇంక్రిమెంట్లు ఇస్తాడా లేడా అని మనం అది చూడకుండా చేయకూడదు. చేయాల్సింది ఎప్పుడు 100% ఎఫర్ట్ పెట్టాలి. మన తెలివంతా ఉపయోగించి, మన కష్టం అంతా ఉపయోగించి మనం ఆ జాబ్ని సక్సెస్ చేయాలి. ఓకే, రిజల్ట్స్ ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత ఎప్పుడో వస్తాయి. ఈ రూపంలో రాకపోవచ్చు, ఇంకో రూపంలో వస్తాయి. కానీ దానివల్ల మనం స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు తక్కువ పని చేసావనుకో అది దొంగతనం కింద వస్తుంది అన్నారు స్వామివారు. చెప్పిన విషయం, నువ్వు చేయాల్సిన దానికన్నా తక్కువ పని చేసావనుకో అది దొంగతనం కింద వస్తుంది అని చెప్పి స్వామివారు చెప్పిన విషయం. సో నువ్వు జీతాలకి, ఇంక్రిమెంట్లకి మనసులో పెట్టుకుని, లేకపోతే ప్రమోషన్లు మనసులో పెట్టుకుని చేయటం కాదు. నీ డ్యూటీ నువ్వు 100% స్కిల్స్ యూటిలైజ్ చేసి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ పని. ఇంటెగ్రిటీ, నాన్ కాంప్రమైజ్, అది తెలుసుగా మనందరికీ. ఇంటెగ్రిటీ, నాన్ కాంప్రమైజ్, అసలు అది చాలా ఇన్సిడెంట్స్ ఉండే. అట్లా ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. మహబూబ్ నగర్లో ఒక డివోటీ ఉన్నారు, ఆయన పేరు సమ్ రెడ్డి, కాంటాక్ట్ కూడా ఉంది. ఆయన దీంట్లో పనిచేసేవాళ్ళు, రిజిస్టర్ ఆఫీస్లో, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. 92లో స్వామివారి డివోటీ అయ్యారు ఆయన. అప్పటిదాకా అన్ని రకాలుగా తిన్నా అప్పటి నుంచి ఒక్క రూపాయి ముట్టుకోలేట ఆయన. స్వామివారి డివోటీ అయినప్పటి నుంచి ఒక్క రూపాయి పట్టుకోలేదు. పెద్ద పెద్ద కష్టాల నుంచి స్వామివారు బయటపడేసి ప్రమోషన్లు ఇచ్చేశారు ఆయనకి. అలాంటిది ఒకరోజు ఆయన మధ్యాహ్నం ఇంటికి భోజనానికి నడుచుకుంటూ వెళ్తాట, జస్ట్ రిటైర్మెంట్ ముందు, మే మంత్ వెళ్తుంటే ఒకసారి ఫెయింట్ అయిపోయి పడబోతూ ఉంటే ఇంతలో ఒక ఆటో వచ్చింట. రండి రెడ్డి గారు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని. సరే అని ఏదో మాట్లాడుతూ తెలిసిన వాడేమో అనుకుని ఎక్కారట. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, లోపలికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న డబ్బులు తెచ్చేసరికి ఆటో లేదు, మనిషి లేడు. ఏ స్టేజ్లో అయినా స్వామివారు ఎలా చూసుకుని, ఏ రూపంలో వచ్చి చూసుకుంటారు అనేది అసలు అన్బిలీవబుల్ అనమాట. మనకి ఏ రూపంలో వచ్చి చూసుకుంటారు అనేది అన్బిలీవబుల్. ఒకసారి రమేష్ అగ్రహారం అని మా జూనియర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నంద్యాల అడవుల్లో ఈ కిరాణా షాపులు అన్నీ ఉంటాయి, అవన్నీ చెక్కింగ్కి, సూపర్విజన్కి వెళ్ళాడు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం లోపల వచ్చేయాలి, ఎందుకంటే నంద్యాల అడవుల్లో దొంగలు ఉంటారు, బందిపోట్లు. సో మొత్తానికి అన్నీ, ఎందుకంటే అక్కడికి ఏం దొరకవు కూడా. సరే అన్నీ అయిపోయింది, 3ంటికే అయిపోయిన పనులన్నీ. వచ్చేస్తున్నాడు, చీకటి పడేంత వరకు ఉండొద్దని చెప్పారు. వచ్చేస్తుంటే పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది బండిలో. అడవులు, రాత్రి లేట్ అవుతున్నాయి, బందిపోట్ల ఇలాఖా, ఎలా చేయాలో తెలియక ప్రేయర్ చేస్తున్నట్ట చేస్తుంటే ఇంతలో ఒక ఆదివాసీ మనిషి ట్యాంక్లో చిన్న ప్లాస్టిక్ క్యాన్లో అది తీసుకెళ్తుంటే ఆయన అడిగట, ఏంటంటే అది డీజిలా అని. అవునండి డీజిలే అన్నట్ట. ఎంత అంటే 7. ఆ 7 లీటర్లతో వీళ్ళ అడవులు దాటగలరు, అది మాకు ఇస్తారా, మీకు డబ్బులు ఇస్తామని. ఆయన ఇచ్చాడు, పోసుకున్నారు. డబ్బులు ఇస్తా అంటే నాకు వద్దు డబ్బులు అన్నట్టు. చివరికి ట్రైబల్ రూపంలో స్వామివారు వచ్చి పెట్రోల్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత దర్శనానికి వెళ్తే స్వామివారు 7 లీటర్స్ అన్నట్టు దగ్గరకు వచ్చి. చూడండి ఎలా రెస్పాన్స్ ఇచ్చారో, అన్బిలీవబుల్. ఇప్పటికీ మనల్ని స్వామివారు అలాగే చూసుకుంటున్నారు. మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. తెలియనంత మాత్రాన్ని స్వామివారు రక్షించినట్టు కాదు, అది మనం గ్రహించుకోవాలి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చెప్పండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఫర్దర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, పరమాచార్య గురించి చెప్తాను నేను. మనం అనుకుంటాం మరి స్వామివారికి తెలిసింది కదా దేవుడు వచ్చాడని, ఆయన ఎందుకు వెళ్ళలేదు అని మనకి సాధారణంగా వచ్చే డౌట్. మీరు నమ్ముతారో నమ్మరో, మనకి 80sలో మనందరికీ 80sలో డివోటీస్ అందరికీ ఇదే డౌట్లు ఉంటాయి. స్వామివారు ఎక్కడో మూలలో ఉంటారు, పెద్ద పెద్ద పరమాచార్యులు వాళ్ళంతా ఎవరు పట్టించుకోకున్నట్టుగా ఉన్నట్టు ఉంటారు. ఒకసారి దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అంటే నేను ఆ విధంగా మీ ఆన్సర్ ఇవ్వగలనేమో ట్రై చేస్తాను. ఓరోజు స్వామివారు పల్లకీలో వెళ్తున్నట్ట, కాంచీపురంలో వెళ్తుంటే ఒక సందు చివర ఆపమన్నట్ట. పల్లకి ఆపమంటే ఆపారట. స్వామివారు దిగి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళారట, ఎవరో భక్తుడి ఇంట్లోకి వెళ్తే ఆ భక్తుడు స్వామి భక్తుడు. అప్పుడే భజనలు పాడుకుని స్వామివారికి ఆరతి ఇస్తున్నట్ట, స్వామి ఫోటోలకి ఇవ్వబోతూ ఉంటే ఈయన వెళ్ళి నేను ఇస్తాను ఇవాళ అని చెప్పి ఆయన ఇచ్చేట హారతి. పరమాచార్య ఇచ్చి మీరంతా ధన్యులు, మాకు పర్మిషన్ లేదు వెళ్ళి కలవడానికి, మీరంతా ధన్యులు అని చెప్పి వెళ్ళిపోయాట ఆయన. చూడండి ఎంత పెద్ద, అంటే కొంతమందికి, అంటే అందరికీ
వాళ్ళకి వేవేరు రూపాల్లో వచ్చి దర్శనం ఇస్తారు స్వామి. చాలామంది మహావతార్ బాబా పుట్టపర్తికి వచ్చి దర్శనం చేసుకున్నట్టు ఒక స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ అయింది. అంత పెద్ద అవతారాలు. ఓ రోజు మనం చూసాం కదా, ఈయన రాజారెడ్డి గారు ఒకసారి కన్నంలో చూస్తేట సమస్త దేవతలు అక్కడే ఉన్నట్ట. నారద మహాముని మన సినిమాల్లో చూస్తుంటాం చూడండి, బ్రహ్మ విష్ణు అదంతా అన్ని దేవతలు అందరూ, సూర్యుడు చంద్రుడు యముడు అలా కనబడిందట ఆయనకి. అలా అంటే అంత పెద్ద అవతారం మనతో సాంగత్యం కోరుకుని మన భక్తిని కోరుకుంటున్నారు. అంతే, లాలించి పాలిస్తున్నారు మనల్ని. లాలిన పాలన, బియాండ్ దిస్ దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. తల్లిలాగా లాలిస్తారు, గురువులాగా పాలిస్తారు. ఇదే స్వామివారు. ఈ మాత్రం చెప్పగలిగాను అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే అడగచ్చు, అడిగితే చెప్తాను, కానీ మీ ఇష్టం. సాయిరామ్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీ ఈ సమితికి వచ్చి మాట్లాడడం దాదాపు ఒక 2-3 ఇయర్స్ తర్వాత జరిగిన విషయం. లక్కీగా నిన్న ఫోన్ చేశారు చైతన్య, చాలా సంతోషం. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామి పాదాలకు నమస్కరించి, రాఘవానంద్ గారు స్వామి ఒక దివ్యావతార స్వరూపాన్ని గురించి చెప్పారు. అరవిందో మహర్షి, నెక్స్ట్ కంచి పరమాచార్యులు వారు, నాగరత్నమ్మ గారు, వాళ్ళు ఏ రకంగా ఉపాసించే వాళ్ళు ఆ రకమైన ఉపాసనలో స్వామి కనిపించారు. అంటే అందరిలోనూ ఒకడే దేవుడు ఉన్నారు, అందరిలోనూ ఒకడే పరమాత్మ. ఒక్కొక్కరు ధ్యానించే వాళ్ళ బట్టి వాళ్ళ ధ్యానం, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళకి ఎట్లయితే కనిపిస్తారో ఆ రకంగా స్వామి దేవుడు ఆ రకంగా కనిపిస్తారు. సో మనకు అనిపిస్తుంది, అరే మనకింత ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు అరే నిజమేనా, అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. నిజంగా అంటే మన స్వామేనా, లేకపోతే మనకేంటి, అసలు నమ్మచ్చా, ఇలాంటి థాట్స్ అందరికీ వస్తుంటాయి. కానీ పోను ఎప్పుడైతే ఆ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ ఉంటామో, నిధిధ్యాసం అంటారు కదా, సో నెమరు వేసుకుంటామో అప్పటి నుంచి మనకు తెలుస్తుంది, అరే అవును కదా స్వామి ఇలా చెప్పారు, ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేద్దాం, ఇంతకుముందు చేయకపోవచ్చు కానీ ఇంకా ముందు చేస్తూ ఉందాం అని చెప్పి ఎప్పుడైతే ఆ జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్న జ్ఞాపకాన్ని మనం కార్యరూపంలో దారిస్తే స్వామి ఎప్పుడు మన వెంట ఉంటారు అని సార్ ప్రసంగంలో మనకి చాలా బాగా నిరూపించారు. చాలా ఒకేషన్స్ చెప్పారు కూడా. సింక్లేర్ గారి గురించి, గీతారెడ్డి గారి గురించి, అండ్ రామబ్రహ్మం గారు. సో ఎలా స్వామి ఉన్నప్పుడు, ఫిజికల్గా ఉన్నప్పుడు, స్వామి ఫిజికల్గా లేనప్పుడు కూడా స్వామి మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తారు, మనము ఆ ప్రొవైడెడ్ ఆ పాత్రలో ఉంటే మనకి ఏ రకంగా స్వామి కృపకి పాత్రలో అవ్వగలుగుతామో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు వచ్చి మాకు మీ బ్రదర్ చెప్పినట్టు నిన్ననే బ్రదర్కి కాల్ చేసి మాట్లాడారు సార్. చాలా తక్కువ టైంలో బ్రదర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మన సమితికి వచ్చి ఈ 73వ సమర్పణని చాలా ఘనంగా నిర్వహించినందుకు చాలా థ్యాంక్ యూ బ్రదర్. మా అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్. शांति शांति शांति